ఇక్కడ ఈ అత్యద్భుతమైన అరుణాచల ప్రాంతానికి ఈ అరుణాచలేశ్వర అరుణాశివ ఆనుకొని ఉన్న సకల అంటే జీవ సమాధిలో ఉన్నటువంటి గురువులందరికీ కూడా, పరమ గురువులు అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా శంబాల ఈ మానవ చైతన్యాన్ని, సప్త ఋషుల కాన్షియస్ ని ఎల్లప్పటికీ సత్యంతో సనాతనంగా ఉండే విధంగా నడిపిస్తున్నటువంటి సప్త ఋషుల కాన్షియస్నెస్ ఏదైతే ఉందో శంబాల పరమ గురువులకు, అలాగే శంబాల పరమ గురువుల యొక్క ఈ యొక్క దివ్యధామాన్ని ఈ కుంభయుగంలో ముందుకు నడిపిస్తున్న అమర ఆర్య శ్రీ మౌకర బాబాజీకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. అయితే నిన్న లాస్ట్ మేడం అడిగిన క్వశ్చన్ కి కొద్దిగా డీటెయిల్ గా, అంటే నావి పాతవి వినుంటే బాగుండేది. నేను ఇలా పాత ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను. మధ్యలో వచ్చి అడిగితే కొద్దిగా ఈ పాతవి కూడా మీరు వింటే ఆ కనెక్టివిటీ అర్థం అవుతుంది. అయినప్పుడు కూడా మళ్ళీ మీకు రిమైండర్ గా ఉంటుందని చెప్పి మళ్ళీ పాత కనెక్షన్ ని రివైజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాము. ఏంటంటే ఇక్కడ నిన్న మేడం అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి కదా, అది కూడా మానవులకు ఉపకారి కదా, ఉపయోగపడేది కదా అన్నది ఆమె అడిగిన క్వశ్చన్. ఎందుకంటే మీకు కూడా తెలియాలి అసలు డివైన్ మ్యాట్రిక్స్ అంటే దివ్య ప్రణాళిక వేరు, భౌతిక మెటీరియల్ మ్యాట్రిక్స్ అనేది రెండు వేరు వేరు. అంటే ఇది ఎలాగ చెప్పచ్చు అంటే, సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీ యొక్క మనకి కళ్ళద్దాలు వాడితే బాగా కనిపిస్తాయి కదండి, కళ్ళద్దాలు వాడాలి కదా, కళ్ళద్దాల వల్ల ప్రయోజనమే కదా అని అన్నట్టే ఉంటది. ఇప్పుడు అంటే ప్రాపంచికమైనది ఎప్పుడు మనం అవసరం పడుతుంది అంటే, మనలో ఆత్మతత్వంలో ఉన్నత స్థితి శ్రేణి నుంచి దిగువ శ్రేణికి దిగజారిపోయినప్పుడే ఒక సపోర్ట్ సిస్టమ్ అవసరం ఉంటుంది. సపోర్ట్ సిస్టమ్ అనేది ఒరిజినల్ కాదు కదా. అంటే ఇప్పుడు మనకు ఉన్న హ్యూమన్ కాగ్నిషన్ అనేది హైయెస్ట్ హ్యూమన్ కాన్షియస్ ని ఎలివేట్ అవ్వడానికి ఒక మార్గంగా ఏర్పడుతుంది. కాగ్నేటివ్ గా లేనప్పుడు కొన్ని సపోర్ట్ సిస్టమ్స్ ని మనం అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే దానికి ఒక ఇండికేషన్ ఏంటంటే, మన వ్యవస్థ దిగజారేమంటే ఆత్మపరంగా దివ్య ఆత్మ స్థాయి నుంచి కిందకి దిగజారుతున్నప్పుడే ఏదో ఒక డూప్లికేట్ కి ఉండే ఏదన్నా ఒక ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన సపోర్ట్ సిస్టమ్. అంటే కళ్ళద్దాలు ఎప్పుడు వాడతాము? మన చెత్తవారు ఉన్నప్పుడే. ఒరిజినల్ గా మనకి హెల్త్ బాగా, అంటే చెత్తవారం వచ్చిందంటే విటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఏదో రకమైన ఒక అనారోగ్యంగా ఉన్నాము, లేదంటే మనం ఆరా యొక్క ఎనర్జీ డిప్లీట్ అయ్యి ఉంది అన్నది ఒక ఇండికేషన్. అంటే బాగా దూరం నుంచి సమర్థవంతంగా కళ్ళు చూడగలుగుతున్నాం అంటే కళ్ళుకి ఎఫిషియెంట్గా ఉందంటే అన్ని రకాలుగా మనం ఎఫిషియెంట్గా ఉన్నాం. కళ్ళద్దాలు వాడుతున్నాం అంటే మనలో ఏదో ఇన్ఎఫిషియన్సీ ఉండడం, అంటే కళ్ళకి సంబంధించి పూర్తి ఇన్ఎఫిషియన్సీ, అది ఇండికేషన్. అప్పుడు కళ్ళద్దాలు అనేది వాడడం అనేది ఆప్టిమల్ గా అది కరెక్టే కదా అంటే కనుక, కళ్ళద్దాలు వాడుతున్నాం అంటే డెఫినెట్ గా మనము చెత్తవారం వచ్చినట్టే లెక్క కదా. అంటే మనం స్టాండర్డ్స్ నుంచి, హ్యూమన్ ఎఫిషియెంట్ స్టాండర్డ్ నుంచి మనం డిక్లైన్ అయ్యామని అర్థం. సో అదొకటి ఆ రకంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అసలు హ్యూమన్ కాన్షియస్నెస్ కనెక్టెడ్ టు ద వాస్ట్ కాస్మిక్ ఇంటెలిజెన్స్. మనం ఏమొచ్చింది ఈ ఫిజికల్ రియాలిటీలోనే ఎందుకు ఇరుక్కొని ఉండకూడదు? ఈ ఫిజికల్ రియాలిటీ పరిధిలో పరిణామ పరిక్రమంలో సోల్ ఈ ఫిజికల్ రియాలిటీని దాటాలి అంటే మన యొక్క ఎనర్జీ అండ్ ఆరా కెపాసిటీ పెంచుకుంటేనే దాటగలుగుతాం. లేదు అంటే ఈ కన్స్టెన్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు కళ్ళకి చెత్తవారం లేకుండా ఉండడం అనేది 365 రోజులు 24 గంటలు మన కళ్ళతో ప్రతిదీ స్పష్టంగా చూస్తాం. అద్దాలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అది ఒక బరువు, అది ఒక అప్లికేషన్, అది మనం వాడినప్పుడు మాత్రమే మనకు కనబడుతుంది. నేచురల్ గా పక్కన అద్దాలు దాన్ని కేర్ తీసుకోవాలి, పడిపోవచ్చు, ఇరిగిపోవచ్చు, అది తీసినా సరే మనకి కనిపిస్తుంది. అంటే ఒరిజినల్ ఈజ్ నాట్ డూప్లికేట్. ఒరిజినల్ డూప్లికేట్ అన్నది రెండింటికి చాలా వ్యత్యాసం, వేరియేషన్స్ ఉంది. అంటే మన ఫిజికల్ రియాలిటీలో ఈ డూప్లికేటెడ్ ఏ సిస్టమ్ గా ఉన్నటువంటిది ఎందుకు ఫిజికల్ ఇవల్యూషన్ లో అది మనకి ఎందుకు ముందుకు అంటే ఎదగడానికి, ఎక్స్పాండ్ అవ్వడానికి ఎందుకు పనిచేయదు
అది ఎందుకు మన డిక్లైన్ ఆర్డర్ లో మనకి కారణం అవుతుంది అనే దానికి కొద్దిగా మనం ఈరోజు క్లాస్ లోని చూద్దాం. కాన్షియస్నెస్ అంటే మీరు ఫస్ట్ హ్యూమన్ కాన్షియస్ ని అర్థం చేసుకోండి. కాన్షియస్నెస్ అంటే మల్టీ డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షన్. ఫస్ట్ కాన్షియస్నెస్ ఇస్ ద మల్టీ డైమెన్షనల్ అండ్ కనెక్ట్స్ టు ద ప్యారలల్ అండ్ మల్టీ యూనివర్స్. అంటే ప్యారలర్ అంటే అనేక అనంతంగా ఉన్న చైతన్య పరిణామ ప్రక్రియలో అనంతంగా విస్తరించి ఉన్న మహా చైతన్యం శక్తి యొక్క డిఫరెంట్ రకరకాల యొక్క పరిధులు పరిస్థితులు, దాంట్లో ఉన్న కోణాలని మనం ఆత్మ ద్వారా వ్యక్తపరిచే మార్గంలో మనల్ని వాటిని అనుభూతి చెందడం ద్వారా అనుభవ జ్ఞానం అనే మార్గంలో మన వ్యక్తి వాటిని తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్న దాని ద్వారా మనం వ్యక్తీకరించబడతాం ఆ స్థాయికి స్థితులకి. దీన్నే ఒక రకంగా కాన్షియస్నెస్ అంటాం. అంటే కాన్షియస్నెస్ అంటే తెలుగులో చైతన్యము. చైతన్యం మళ్ళీ దేని ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది అంటే శక్తి ద్వారా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే చైతన్య శక్తి అంటాం. కానీ ఈ రియాలిటీస్ మల్టీ డైమెన్షన్ రియాలిటీ డిపెండ్ అవుతుంది అవర్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే మరికొద్దిగా వివరంగా వెళ్తే కనుక కాస్మిక్ ఎనర్జీ అంటే మొత్తం విశ్వంలో మహా చైతన్య శక్తిగా ఉన్నది ఏదైతే ఉందో అది ఈ మెటీరియల్ అంటే మెటీరియల్ రియాలిటీ భౌతికమైన ఆ పరిధుల్లో దాని యొక్క ఎక్స్ప్రెషన్, అంటే ఆ ఎక్స్ప్రెషన్ ద్వారా ఏర్పడే ఇంప్రెషన్ మ్యాటర్ అంటాం. ఇంప్రెషన్ అంటే మన చైతన్యం యొక్క ఎక్స్ప్రెషన్ ద్వారా ఒక ఇంప్రెషన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ఇంప్రెషన్స్ విల్ మేనిఫెస్ట్ త్రూ ద ఫిజికల్ రియాలిటీ. ఆ ఫిజికల్ రియాలిటీ వెనకాల మేనిఫెస్ట్ అవడానికి ఏంటి పని చేస్తుందంటే మ్యాటర్. మ్యాటర్ అంటే మ్యాటర్ తెలుగులో ఎలా చెప్పచ్చు అంటే ఆది భౌతిక మూల పదార్థంగా చెప్తాం. ఆది భౌతిక మూల పదార్థాన్ని మ్యాటర్. మ్యాటర్ అంటే అది పూర్తిగా అంటే అది పదార్థ రూపంలో లేని చైతన్యంగా ఉండే అస్తిత్వాన్ని మ్యాటర్ అని చెప్తాం. అది పదార్థంగా మారడానికి అంటే ఒక భౌతిక పదార్థంగా మార్పడానికి ఉపయోగపడే ఆది భౌతిక మూల చైతన్య శక్తిని మ్యాటర్ అని చెప్పచ్చు. ఈ మ్యాటర్ ద ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ 11th డైమెన్షన్ బీయింగ్ ఈజ్ ద గెలాక్సీ. అంటే ఈ మ్యాటర్ యొక్క చైతన్య స్థితి ఎప్పుడైతే అత్యున్నత స్థాయిలో ఉంటుందో అంటే అది మల్టీ డైమెన్షన్ 11th డైమెన్షన్ స్థితిలో ఉంటుందో అదే గెలాక్టిక్ ఎక్స్పాన్షన్. గెలాక్సీ అంటే ఏంటి అనే అనేకమైన అంటే మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉండే ఒక స్టార్. మన సూర్యుడు ఒక చిన్న స్టార్. ఆ మన చిన్న స్టార్ తోటే ఎంత కథ నడుస్తుంది అంటే మనకి మిగతా ప్లానెట్స్ లో కూడా హైయర్ బీయింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఏలియన్స్ అని రకరకాల బుద్ధిజీవులు మనకంటే హైయర్ బీయింగ్స్ ఉండడానికి అవకాశం ఉందని సైంటిస్ట్ చెప్తున్నారు. మరి ఇన్ని ప్లానెట్ లో మనం ఒక చిన్న ప్లానెట్ లో మనది చాలా చిన్న ప్లానెట్. మిగతా ప్లానెట్స్ తో కంపేర్ చేస్తే యావరేజ్ గా మన చిన్న ప్లానెట్. మన చిన్న ప్లానెట్ లోనే ఇంత కథ కమామిషు ఇన్ని నేచర్ ఇన్ని కథలు వ్యవహారాలు ఉన్నప్పుడు మిగతా ప్లానెట్లు ఏమున్నాయో మనకు తెలియదు. కాబట్టి అంటే ఇలాగే ఉండకపోవచ్చు. ఫిజికల్ రియాలిటీ తోటే ముడిపడి మనకు కనిపించేటట్టు ఉండకపోవచ్చు. కనపడకుండా వేరే రకం కూడా లోకాలు అంటే ఎన్నో ఆత్మల అస్తిత్వానికి అక్కడ బేస్ ఉండొచ్చు. అవే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మన భూమి యొక్క రియాలిటీ కారణం కూడా కావచ్చు. కాబట్టి అనేక స్థాయిల్లో అనేక అస్తిత్వాలు కలిగి ఉన్న ప్లానెట్స్ మన చిన్న స్టార్స్ చుట్టూ ఇన్ని రకాల స్టోరింగ్ ప్లానెట్స్ ఉంటే మన గెలాక్సీలోనే క్రిస్టల్ అనే ఒక స్టార్ ఉంది. అది 2000 రెట్లు మనకంటే పెద్దది. ఎగ్జాంపుల్ గా చెప్తాను. అంటే దానికంటే పెద్ద ఉన్నాయి అంటున్నారు మన గెలాక్సీలో. అంటే ఇలాగా అంటే ఇప్పుడు 2000 రెట్లు ఉన్నాయంటే మన చిన్న ప్లానెట్ మీద సుమారుగా దశమ గ్రహాలు అంటాము. ఒక 10 ప్లానెట్లు యావరేజ్ గా తీసుకుంటే మనకంట 10 రెట్లు ఉన్న చోట 100 ప్లానెట్లు ఉంటే 1000 రెట్లు ఉన్న చోట అంటే 10 రెట్లు ఉంటే 100 అయింది. 1000 రెట్లు ఉన్నప్పుడు 1,00,000 ప్లానెట్లు ఉండడానికి అవకాశం ఉంది. అంటే 1000 రెట్లు ఉంటే 10,000 ప్లానెట్స్ ఉండడానికి అవకాశం ఉంది. అక్కడ ఏమంటాను ఏకంగా అది క్రిస్టల్ అనేది 2000 రెట్లు ఉందంటే 20,000 ప్లానెట్స్ ఆ స్టార్ చుట్టూరు ఉండడానికి మన 10 ప్లానెట్లు ఎలా ఉన్నాయి దాని వెనకాల 20,000 ప్లానెట్లు ఉండడానికి అవకాశం ఉన్నప్పుడు అందులో ఎన్ని రకాల డైమెన్షన్స్ ఉండొచ్చు. అంటే అది కూడా భారీ ఎత్తు సైజులో ఉండే బలమైన ప్లానెట్ లో ఏ రకమైన బుద్ధిజీవులు ఉండొచ్చు.
రకరకాల ఒక ప్లానెట్ కి సంబంధించిన ఇంకో ప్లానెట్ లో బుద్ధిజీవులు వేరేగా ఉండొచ్చు, ఎందుకంటే పెద్ద స్టార్ కాబట్టి హైయర్ ఎనర్జీ కాబట్టి హైయర్ కాన్షియస్ బుద్ధిజీవులు ఉంటారు. మనం ఊహించినంత భౌతికమైన పెద్ద శరీరాలు కలిగి ఉండొచ్చు. ఇంకా శరీరాలు లేకుండా కూడా రకరకాల వాటిని ఆ శరీరాలు ఉన్న ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తివంతమైన ఆస్ట్రల్ బాడీస్ తో ఉన్న ప్లానెటరీ సిస్టమ్. అంటే ఒక స్టార్, మన స్టార్ లో ఏమీ లేదు, ఇన్నే రెట్లు పెద్ద ఉంటే ఆ స్టార్ లో ఏమేమి ఉండొచ్చు, మన ఊహ అందని విధంగా ఉండడానికి అవకాశం. అలాంటివి ఎన్నో ఉన్నాయి మన గెలాక్సీలో. అంటే ఇంత యాక్టివిటీస్ నడుస్తున్న హయ్యర్ ఎనర్జీ ఫీల్డ్ ఉన్న గెలాక్సీకి ఇంకెంత కాన్షియస్నెస్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ అంటే ఈ మేనిఫెస్టేషన్ ఆర్డర్ లో దాన్నే మనం అందుకే మైక్రోకాజం మైక్రోకాజం అని పెట్టాము. అంటే మన బాడీలో ఎక్కువ అంటే అంటే ఆర్గన్స్, మన బాడీలో రకరకాల ఆర్గన్స్ ఉన్నాయి. ఐస్ కూడా ఒక ఆర్గాన్ అనుకుంటే, ఒక మినీ ఆర్గాన్. అంటే మన హార్ట్, లంగ్స్ ఇవన్నీ తీసుకుంటే ఐ కూడా ఒక మినీ ఆర్గాన్. అది కూడా ఒక యాక్టివిటీ చేస్తుంది. భౌతికమైన వాటిని మనం చూడగలుగుతున్నాం, ప్రపంచాన్ని అంతా చూడగలుగుతున్నాం, దాన్ని ఆ చూడడం ద్వారా అర్థం చేసుకుంటున్నాం. ఇన్ని రకాలుగా అంటే బాహ్యంగా అంతరంగా రెండు విధాలుగా పనిచేస్తున్న ఒక చిన్న ఆర్గాన్ అయిన ఐబాల్ లో బాడీలో ఇందులో లేనన్ని ట్రిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయట. దీంట్లో అంటే ఎక్కువ న్యూరాన్లు కలిగి ఉన్నది ఐబాల్. సో బాడీలో ఏ ఆర్గాన్ లో లేనంత న్యూరాన్స్ ఉన్నాయి కాబట్టి అది చిన్నదే, కానీ దాంట్లో ఏ బాడీలో లేనంత అంటే ఎక్కువ హయ్యర్ యాక్టివిటీ ఐ అనేది అన్ని బాడీలో ఉన్న ఆర్గాన్ల కంటే ఎక్కువ యాక్టివిటీ చేస్తుంది. అది కూడా కొన్ని యాక్టివిటీస్ ఇంటర్నల్ యాక్టివిటీస్ చేస్తాయి, కొన్ని యాక్టివిటీస్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ చేస్తే రెండింటిని కలిగి ఉంది. ఎక్కువ ప్రాసెస్ ఐ ద్వారా జరుగుతుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అదే రకంగా నెబులా అనేది కూడా ఐ లాగా, నెబులా అనగానే మళ్ళీ పెద్ద ఇంత పాత క్లాసుల్లో చెప్పాం. నెబులా యొక్క పర్పస్ ఏంటి అంటే స్టార్ యొక్క ప్రోగ్రెషన్ లో నెబులా యొక్క కీలక పాత్ర ఏంటి, అది ఏ విధంగా మొత్తం కాస్మోస్ లోని ఏ విధంగా బ్లాక్ హోల్స్ కి సంబంధించి వ్యవహారాల్లో పెనట్రేట్ అవుట్ చేస్తుంటది అనేది మనం సబ్జెక్ట్ లో బాగా చెప్పుకున్నాం వీడియోలో. మళ్ళీ అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి అంటే మనం అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన బాడీ కూడా ఒక హై ట్రిలియన్స్ ఆఫ్ అంటే బిలియన్ ట్రిలియన్స్ ఆఫ్ అంటే ఈ సెల్స్ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ అయితే, అలాగే కాస్మోస్ కూడా ఒక ఎనర్జీ ఫీల్డ్ కింద మనం తీసుకుంటే, కాస్మోస్ అంటే ఒక యూనివర్స్, మల్టీ యూనివర్సల్ మల్టీ ఆర్గాన్స్ గా ఒక కాస్మోస్ గా తీసుకుంటే అందులో నెబులా కూడా ఒక ఐలా పనిచేస్తుంది, ఒక ఐగా పనిచేస్తుంటది. అంటే మన బాడీలో ఐ ఎలా పనిచేస్తుందో ఒక యూనివర్స్ లోనే నెబులా కూడా అదే పనిచేస్తుంటది. సో కాబట్టి ఇంత భారీ ఎత్తున అంటే మన ఊరికి అందని ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ఆఫ్ కాన్షియస్ అంటే దాన్ని ఏం చెప్పచ్చు, కాస్మిక్ ఎనర్జీ ఓవర్ మ్యాటర్. సో దీన్ని ఇంకా మీరు టెక్నికల్ గా అర్థం అవ్వాలంటే మొత్తం కాస్మోస్ లో మొత్తం ఉన్న డార్క్ మ్యాటర్ ఎంత ఉంది అంటే కనుక, డార్క్ మ్యాటర్ ఇక్కడైతే డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ ఎంత ఉంది 26.8 అంటే సుమారుగా 27% అనుకోండి. అంటే 27% ఆ డార్క్ మ్యాటర్ అంటే ఎనర్జీని భౌతిక రూపంగా మార్చగలిగే ఒక అంటే పదార్థ రూప అస్తిత్వాన్ని కలిగిన ఎనర్జీ ఫీల్డ్, అంటే లేదంటే పదార్థ రూపాన్ని కలిగిన పదార్థ అస్తిత్వాన్ని కలిగిన ఒక ఎనర్జీ ఆదిభౌతిక శక్తి ఎనర్జీ ఫీల్డ్, దాన్ని డార్క్ మ్యాటర్ అనుకుంటే దాన్ని ఆ విధంగా డార్క్ మ్యాటర్ గా దాన్ని అస్తిత్వాన్ని ఇచ్చే డార్క్ ఎనర్జీ సుమారుగా 70% ఉంది. డార్క్ ఎనర్జీ వలన డార్క్ ఎనర్జీలోంచే డార్క్ మ్యాటర్ ఎగ్జిస్ట్ అవుతుంది. డార్క్ మ్యాటర్ ద్వారా భౌతిక పదార్థంగా ఉన్న అనంతంగా ఉన్న యూనివర్స్, గెలాక్సీస్ ఇవన్నీ అంటే భౌతిక ఆర్డినరీ మ్యాటర్ అంటున్నాం కదా, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది. ఇది అంతా కలిపి ఎంత ఉంది అంటే కనుక 5% ఉంది. 5% అంటే మనకి ఈ రోజుకి మన స్టార్ సిస్టమ్ నే మనం దాటే పరిస్థితుల్లో మనం లేవు. అంటే మన పక్క ప్లానెట్కి వెళ్ళే పరిస్థితుల్లో కూడా మన స్టార్ సిస్టమ్ వల్ల పక్క ప్లానెట్ కి డైరెక్ట్ గా అంటే మనం మూన్ మీద వెళ్ళేమా అంటున్నారు, అది కూడా ప్రూఫ్ లేదు పక్కాగా. ఇంకా మార్స్ మీద ఫిజికల్ గా వెళ్ళే మనకి పరిస్థితి లేదు, ఎందుకంటే దాని మీద లైట్ స్పీడ్ తో మనం వెళ్ళే వెహికల్ ఉన్నా సరే ఒక జీవిత కాలంలో వెళ్ళి రావడం కుదరదు కాబట్టి అది జరిగే పని కాదు. కాబట్టి మన ప్లానెట్ కూడా వెళ్ళలేనంత
కనీస పరిణామాల్లో పరిధుల్లో మన యొక్క హ్యూమన్ కాన్షియస్ ముడిపడి ఉంది. కాబట్టి ఇంకా దానికి మనం స్టార్ పెద్ద పెద్ద స్టార్లకు ఎప్పుడు వెళ్తాము, స్టార్లతో ఉన్న గెలాక్సీలు ఎప్పుడు ట్రావెల్ చేస్తాము, గెలాక్సీలు దాటి యూనివర్సల్ ఇంటర్ గెలాక్టిక్ యూనివర్సల్ ఎప్పుడు మనం అర్థం చేసుకుంటాం. ఇది పెద్ద జర్నీ. అంటే ఎంత పెద్ద జర్నీ అంటే మనము ఒక వంటగదిలో 1 మీటర్ పరిధిలో బతుకుతున్న చీమల్లాగా ఉన్నాం. అంటే చీమలు ఏం చేస్తాయి, ఓన్లీ వంటగదిలో 1 మీటర్ దూరంలో ఆహారం దొరికింది తెచ్చుకుంటే ఆ పిల్లల్ని పోషించుకుంటే, దానికి ఆ పక్క వంటగది ఉన్న పక్క రూమ్ లో ఎవరున్నారో తెలియదు. ఆ పక్క రూములు ఆ పక్క రూములు కాకుండా ఒక అపార్ట్మెంట్, అలాంటి అపార్ట్మెంట్లు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో తెలియదు, ఎన్ని రూములు ఉంటాయో తెలియదు. అలాంటి అపార్ట్మెంట్లు ఆ ఊర్లో ఎన్ని ఉంటాయో తెలుసు, అలాంటి ఊర్లో ఎన్ని ఉంటాయి. దానికి బియాండ్ దాని యొక్క పరిధులకి పరిస్థితులకి అవన్నీ బియాండ్. దానికి ఆ రూములోనే వంటగదిలోనే ఏ పాత్రలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవడానికి మన పరిస్థితి కూడా చాలా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను భక్తి ఎందుకంటారంటే మీరు నాలెడ్జ్ పరంగా ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు నేను ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నానో అందులో మీకు ఒక 10% కూడా చెప్పే పరిస్థితిలో నేను లేదు. ఎందుకంటే చాలా వరకు హ్యూమన్ ఆర్డర్ లో హ్యూమన్ లాంగ్వేజ్ లో చెప్పడం కుదరదు సబ్జెక్ట్. నాకు ఎంతో తెలిస్తే మీకు ఎంత రకాలుగా డైల్యూట్ చేసి అర్థమయ్యే విధంగా ఇంత ప్రెజెంటేషన్ నాకు నేనుగా తయారు చేసుకొని ఏది ఎక్కడ ఏ రకంగా చెప్తే అర్థమవుతుందని చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే నాకు తెలిసిందే వ్యాస్ట్ ఉంది. ఇంకా నాకు తెలిసింది కూడా చీమ సైజు నాలెడ్జ్ అనుకుంటే నాకు తెలియదు ఎంతో ఉంది. అందుకే ఇదంతా తెలిసిన ఆ పరమ గురువులకి సరెండర్ అవ్వడం వల్ల అవసరాన్ని మనల్ని అంతా తెలుసుకునే రకంగా మనం తీర్చిదిద్దితే మనం తెలుసుకోగలం తప్పితే మనం అంతగా మనం మన హ్యూమనాయిడ్ బుర్ర ఉపయోగించుకొని తెలుసుకోవడానికి అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. ఆవగింతంతా కూడా తెలుసుకోవడం కూడా కష్టం. అయినప్పటికీ కూడా ఇంత లోతైన వ్యవహారము అనేది చెప్పడానికే మీకు ఇదంతా ఇచ్చాను. అంటే కింద కాన్షియస్నెస్ ఫాలోడ్ బై ద ఎనర్జీ. మొత్తం ఇందులో ఏదైతే ఈ కలర్ సహస్రారానికి సంబంధించిన కలర్ ఈ 70%, ఈ కలర్ ఏంటంటే అసలు మూల చైతన్య శక్తిని అంటుంది. డార్క్ ఎనర్జీని మూల చైతన్య శక్తి అంటే మూల చైతన్య శక్తి ఎవరు అంటే కనుక మహాజగజ్జని మహాకాళి విశ్వ చైతన్య, విశ్వాలకే తల్లి లాంటి ఆమె మూల చైతన్య శక్తి అనుకుంటే ఆమె నుంచి పుట్టేదే డార్క్ మ్యాటర్. ఈ డార్క్ మ్యాటర్ లోనే ఈ 70% డార్క్ మ్యాటర్, ఈ 26% డార్క్ మ్యాటర్ లోనే సమస్త అస్ట్రల్ గా ఉండే భౌతిక అస్తిత్వాలన్నీ అంటే అస్ట్రల్ గా ఉండే అస్తిత్వాలన్నీ కలిగి ఉంటాయి. అంటే అస్ట్రల్ గా ఏమున్నాయి అంటే కనుక మన అంటే భూత ప్రేత పిశాచాలు లేకపోతే దేవుళ్ళు దేవతా రూపాలు అనేవి ఇవన్నీ డార్క్ మ్యాటర్ లో అంటే ఏదన్నా అస్తిత్వం మైండ్ పరంగా అస్తిత్వం కలిగి ఉందంటే అది డార్క్ మ్యాటర్ లోనే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 70% లో ఉన్నది ఏంటంటే మహాశక్తి, మూల చైతన్య శక్తి. దాని నుంచి ఏర్పడిన దాంట్లోనే ఈ 26% లో ఆమె నుంచి వచ్చిన యాక్టివ్ గా ఉండే అస్తిత్వాలు ఇక్కడ ఉండడానికి అవకాశం. మళ్ళీ అందులోంచి డిరైవ్ అయిందే మనం టైం స్పేస్ మ్యాటర్ ద్వారా ఏర్పడిన ఇక్కడ దీన్ని మనము ఈ 5% అనేది మన ఫిజికల్ రియాలిటీ. మీరు మనం చూడగలిగేది తెలుసుకోగలిగేది అనంత విశ్వాలు, అనంతమైన విశ్వాల్లో ఉన్న అనేకమైన బిలియన్ ట్రిలియన్ గెలాక్సీలు, మళ్ళీ గెలాక్సీల్లో ఉన్న బిలియన్ ట్రిలియన్ స్టార్ మిల్కీ వేస్ స్టార్స్ లో ఉన్న మళ్ళీ స్టార్ ఫ్యామిలీలో ఉన్న గ్రహాల్లో ఉన్న మన అస్తిత్వం, ఇలాంటి జీవుని యొక్క ఫిజికల్ రియాలిటీ. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ టైం స్పేస్ మ్యాటర్ గా ఎనర్జీ ఉన్నా సరే ఈ 5%నే ఇదంతా కలిపి ఇట్ కమ్స్ అండర్ ది 5th డైమెన్షన్. ఇవన్నీ 5th డైమెన్షన్ ఉంటుంది. అంటే మీరు తెలుసుకోవాల్సింది 5% లోనే మొత్తం 5th డైమెన్షన్ రియాలిటీ, 5th డైమెన్షన్ సంబంధించిన మల్టీ డైమెన్షన్ రియాలిటీస్ అన్ని 5% లోనే ఉన్నాయి. అంటే ఇక 5th డైమెన్షన్ అండ్ అబౌవ్ దాటితే కనుక మీరు ఈ 26% ఉన్న దాంట్లోకి వెళ్తారు. మీరు ఆ రియాలిటీస్ అస్ట్రల్ బాడీస్ గా ఉన్నవి, ఈథరిక్ బాడీలు ఉన్న రియాలిటీస్ అన్ని కూడా ఈ 26.8% సుమారు 27%. అంటే ఇది మన పరిధులు. అంటే మన గట్టిగా చెప్తే మన పరిధులు అంటే మనము ఈ ఇందులోని మల్టీ గెలాక్టిక్ గా తిరగడం అనేది ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ బీయింగ్స్ ఉన్నాయి. ఆండ్రోమెడియన్స్, యాక్టేరియన్స్, ప్లేడియన్స్ వీళ్ళంతా కూడా
దే ఆర్ అరౌండ్ ఫిఫ్త్ డైమెన్షన్ లోనే ఉంటారు వాళ్ళు. అంటే భౌతికంగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారంటే ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉండాలి. ఫిఫ్త్ డైమెన్షన్ వెనక ముందు ఉండాలి తప్పితే వాళ్ళు ఇంకా అంతమించి హైయర్ డైమెన్షన్ లో ఉన్నారంటే వాళ్ళు భూమికి ఇంటరాక్ట్ అవడానికి వాళ్ళకి ఆ స్థాయిని దాటి ఉంటారు. ఎందుకంటే డార్క్ మ్యాటర్ లో ఉంటారు. డార్క్ మ్యాటర్ లో ఎవరు ఉంటారంటే అస్ట్రల్ మాస్టర్, అస్ట్రల్ గా వెళ్ళగలిగే వాళ్ళు. అంటే నేను నిన్నే చెప్పాను, అంటే బాబాజీ, అంటే ఈ సప్తఋషులు వీళ్ళంతా అస్ట్రల్ బాడీస్ తోటి ఉన్న వాళ్ళే. అంటే అసెండెడ్ మాస్టర్స్ వేరే, అసెండెడ్ మాస్టర్స్ ఈ ఓన్లీ ఫిజికల్ డైమెన్షన్స్ తోటే రిలేట్ అయ్యి ఉంటారు. అంటే 5D ఫిఫ్త్ డైమెన్షన్ రియాలిటీ అంతగా దాటేరు అంటే కనుక దే మస్ట్ బి అంత ఆస్ట్రల్ ఫీల్డ్స్ లోకి ఎంటర్ అయ్యగలిగే కెపాసిటీ ఉంటారు. వాళ్ళంతా ఆస్ట్రల్ మాస్టర్స్ అంటాం. వాళ్ళంతా వీళ్ళు ఈ పరిధులు దాటేస్తాం వెళ్ళగలుగుతారు. అంటే ఈ మొత్తం తీసుకుంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే 67% మనం, అంటే 68% అంటే దాన్ని సుమారుగా 70% అనుకోండి అటు ఇటుగా. 70 అంటే 30% లోనే మనంతా వ్యవహారం మనం అంటే చూడగలిగేది వెళ్ళగలిగే పరిధులు ఇవే. ఈ 30% లో కూడా మనం ఉన్న పర్సెంట్, ఇప్పుడు మనం ప్రెసెంట్ మనం థర్డ్ డైమెన్షన్ కాన్షియస్ అంటే ఈవెన్ దో ఈ 5% లో 0.5% కూడా కాదు టెక్నికల్ గా చెప్పాలంటే. అర్థమైంది మాస్టర్స్? ఇది అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు. ఐఎమ్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. సో నేను ఇందాక చెప్పింది ఇక్కడ చూపించబడుతుంది. కంపోజిషన్ ఆఫ్ వరల్డ్, ప్రపంచం అంతా మీకు అదే చెప్పాను, ఈ 4% లో ఉందని చెప్తుంది. ఇక్కడ మనం చూసే గెలాక్సీలు, యూనివర్సులు, ఫిజికల్ రియాలిటీకి సంబంధించి అంటే ఫిజికల్ భౌతిక రూపంలో ఉండే స్టార్స్ అవ్వచ్చు, గెలాక్సీస్ అవ్వచ్చు, ఏదైనా సరే వితిన్ ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే ఓన్లీ 4% లోనే ఉంది. అంటే 4 to maximum 5%, అంటే 5 డైమెన్షన్ మాత్రమే లోపల ఇదంతా గెలాక్సీస్, స్టార్ గెలాక్సీస్. అంటే ఏదన్నా ఒక అసెండెడ్ మాస్టర్ మోర్ దెన్ దే ఆర్ ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉన్నారంటే దే ఆర్ బియాండ్ ద టైమ్ స్పేస్ మ్యాటర్. అంటే దే కెన్ ట్రావెల్ అక్రాస్ ద డార్క్ మ్యాటర్. అందులోని సర్వ రకాల మన మేనిఫెస్టేషన్ కావాల్సిన కోడ్ అంతా, దానికి సంబంధించిన సోర్స్ కోడ్ అంతా ఈ డార్క్ మ్యాటర్ లో ఉంటది. ఫిజికల్ రియాలిటీకి సంబంధించి సోర్స్ కోడ్, అందులో సోర్స్ కోడ్ లోకి వెళ్ళి దే కెన్ డూ ఎనీథింగ్ టు మ్యానిపులేట్ ద ఫిజికల్ రియాలిటీ. అర్థమైంది మాస్టర్స్? సో ఇది ఇప్పుడు ఫిజికల్ రియాలిటీలోకి వస్తున్నాం. ఎక్కడంటే దాని 4% అనుకుంటున్న రియాలిటీలోనే మాట్లాడదాం. ఇప్పుడు మనకు అర్థమైంది డైమెన్షనల్ రియాలిటీస్ లోని మనం 5th డైమెన్షన్ లోపడే ఉన్నాం. కాబట్టి ఈ 5th డైమెన్షన్ లో ఫిజికల్ రియాలిటీ, ఫిజికల్ ఇవల్యూషన్ అనేది ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే దాన్ని ఆ డివైన్ ఆర్డర్ నే డివైన్ మ్యాట్రిక్స్ అన్నాం. డివైన్ మ్యాట్రిక్స్ దివ్య ప్రణాళిక ఏదైతే ఉందో, అంటే ఫర్ హయ్యర్ డైమెన్షనల్ కి ఎక్స్పాండ్ అయ్యే దానికి ఏదైతే ఇది మేనిఫెస్టేషన్ ఉంటుందో, దీన్ని ఎలా చెప్ప కాలచక్రం అంటే చూసారే కదా, ఇది అంటే ఎక్స్పాండ్ అవుతుంది. దీన్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది. దీంట్లో నేను ఒక ట్రయాంగిల్, అప్వర్డ్ ట్రయాంగిల్, డౌన్వర్డ్ ట్రయాంగిల్ వేసాం. ఆ డౌన్వర్డ్ అప్వర్డ్ అంటే అది ఎప్పుడు డివైన్ మ్యాట్రిక్స్ కి సింబల్. అంటే చైతన్యం ఎక్స్పాండ్ అవ్వాలి అంటే కనుక శక్తి పైకున్నది, కిందకున్న ట్రయాంగిల్ చైతన్యాన్ని చూపిస్తుంది, పైకున్న సర్కిల్ అదే చైతన్యాన్ని, అంటే శివ పార్వతుల యొక్క శక్తి చైతన్యాల కలయికతోటి డివైన్ మ్యాటర్, దివ్య ప్రణాళిక అనేది, అంటే సోల్ కాన్షియస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది హయ్యర్ డైమెన్షన్స్ కి. అంటే మధ్యలో దీన్ని ఎలా సింబల్ ఇచ్చామంటే ఇన్ఫినిటీ అని ఇచ్చాం. ఇన్ఫినిటీస్ మీన్ ఇక్కడ మనం దీంతో ఇక్కడ నేను ఒక బార్ ఇచ్చాను. ఇన్ఫినిటీ నుంచి ఈ బార్ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఎక్స్పాండ్ అవుతున్న బార్ ఏంటంటే ఇది టైం, అంటే కాలము అనే దాని పరిధుల్లో ఈ కాలచక్రం అనేది, అంటే కాలచక్రం అన్నాం, కాలం ద్వారా ఇది ఎక్స్పాండ్ అవుతుంది. డైమెన్షనల్ ఎక్స్పాన్షన్ అనేది హైయర్ డైమెన్షన్ కి ఎక్స్పాండ్ అవుతుంది. ఈ కాలచక్రంలోని ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లోని మనకి ఇక్కడ టీ అంటే త్రేతాయుగము, డి అంటే ద్వాపర యుగము, కలియుగము, ఇక్కడ క్యూ అంటే క్వాంటమ్ లీప్, డైమెన్షనల్ షిఫ్ట్. అంటే ఇది ఇప్పుడు ఇది ఎలా తిరుగుతుంది అనుకోండి, మీకు రైట్ డైరెక్షన్ తిరుగుతున్నప్పుడు ఈ క్వాంటమ్ ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ కోణం కూడా ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడ ఈ కోణం కూడా ఇక్కడికి వస్తుంది, ఈ కోణం ఇక్కడికి ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఈ కోణాలు ఎక్స్పాండ్ అవుతుంటాయి. అంటే ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఇన్ఫినిటివ్ అంటే ఇది కాలచక్రానికి సోర్స్, దివ్య ప్రణాళిక సంబంధించిన సోర్స్, ఇన్ఫినిటివ్ సోర్స్, శక్తి చైతన్యాల సోర్స్. ఒక సోర్స్ కోడ్ ద్వారా టైం ప్రకారం
త్రేతాయుగం మళ్ళీ ఆ త్రేతాయుగం ఇక్కడ ఆ ఎక్స్పాన్షన్ ఇక్కడికి వచ్చి ద్వాపరయుగం, కలియుగం, క్వాంటమ్ లీప్ అంటే ఇది ఇంక ఎక్స్పాన్షన్ కి వెళ్ళినప్పుడు క్వాంటమ్ లీప్ అంటే మొత్తం దాని ఎక్స్పాన్షన్ లో షిఫ్ట్, డైమెన్షన్ షిఫ్ట్ చేంజ్ అయిపోతుంది. డైమెన్షన్ షిఫ్ట్ అనేది మార్పు జరుగుతుంది. ఈ డైమెన్షనల్ షిఫ్ట్ జరగడానికి సుమారుగా 26,000 years కి ఒక డైమెన్షన్ షిఫ్ట్ అనేది గెలాక్టిక్ గా జరుగుతుంటుంది. ఇవన్నీ మీకు ఎందుకంటే 26,000 years అంటే ఇవన్నీ గెలాక్సీ మధ్యలో ఉన్నవన్నీ స్టార్ సిస్టమ్స్. ఆ స్టార్ సిస్టమ్స్ అంటే ఎన్నో రకాల గెలాక్టిక్, ఎన్నో నక్షత్ర రాసులు, ఎన్నో రకాల నక్షత్ర రాసుల సమూహం. ఇందాక చెప్పాను ఒక నక్షత్ర రాసులు సమూహం కూడా ఒక బాడీ, ఒక ఎనర్జీ బాడీగా ఉంటుంది. అలాంటి ఎనర్జీ బాడీల ద్వారా కాలచక్రాల నుంచి మనం ప్రయాణిస్తూ, ఆత్మ ప్రయాణిస్తూ రకరకాల ప్రాసెస్ జరుగుతూ ప్రతి త్రేతాయుగంలో కూడా అన్ని జోడియాక్ సైన్స్ అలాగే ద్వాపరయుగం, అలాగే కలియుగం. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నప్పుడు ఏమవుతుంది, ఈ మధ్యలో దివ్యమైన శక్తి చైతన్యానికి దూరం అవుతుంది. త్రేతాయుగంలో ఎక్కువ శక్తి చైతన్యం, అలాగే ద్వాపర యుగంలో శక్తి చైతన్యం తగ్గుతుంది. ఇంకా కలియుగంలో ఇంకా శక్తి చైతన్యం దూరం అవుతుంది. క్వాంటం అంటే శక్తి చైతన్యాల పరిధిలో దాటుతూనే వాటి యొక్క పరిణామం మారుతుంది. అంటే ఒక అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ శక్తి స్థాయిలో ఉన్నది ఇక్కడ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు భౌతిక స్థాయిలో విస్తరించబడుతుంది. ఆ భౌతిక స్థాయిలో విస్తరించినాక అంటే డైమెన్షనల్ అప్రోప్రియేట్ డైమెన్షనల్ గా అవి దాని సైకిల్ కంప్లీట్ చేసుకున్నప్పుడు మన 24 గంటలకు ఒక దినం ఎలాగైతే మారుతుందో ఆ రకంగా ఫీల్డ్ డైమెన్షనల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. అంటే మనకి రోజుకి 24 గంటలకు మన మైక్రో లెవెల్లో ఒక రోజు అనుకుంటే మ్యాక్రో లెవెల్లో అదే రోజు అనేది 25 చిల్లర వస్తుంది. 25 అంటే సుమారు 26 అంటమాట. 26 యొక్క అంటే అది మన మానవ కాలమాన పరిధికి అతీతంగా ఉంటది కాబట్టి దానికి 26 సంవత్సరాలు, 25,000 చిల్లరకి దానికి ఒక కాలం అయినట్టు, ఒక రోజు అయినట్టు. అంటే ఒక రోజులో మనం ఏమేమి చూస్తాం, పొద్దున్న 4 జాములు అంటాం. ఆ 4 జాములు అంటే ఏంటి, ఉదయం సంధ్యతో స్టార్ట్ అవుతుంది. అది నుంచి మళ్ళీ మనకి సుమారుగా అదే మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం నుంచి కూడా ఒక పీరియడ్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రకాల సంధ్యాకాలం ఉంటుంది, రాత్రి. అంటే ఎలాగైతే ఈ 4 పీరియడ్స్ ఎలాగుంటాయి మీరు రిలవెంట్ గా అలాగే తీసుకోవచ్చు. ఆ సంధ్యాకాలం మనం సత్యయుగం అనుకుంటే, సంధ్యాకాలం నుంచి మధ్యాహ్నం త్రేతాయుగం అంటే, ఆ తర్వాత 4వ జాము అనేది ద్వాపర యుగము, తర్వాత కలియుగం అంటే ఇక్కడ సాయంత్రం నుంచి రాత్రి, తర్వాత ఈ క్వాంటమ్ షిఫ్ట్ అంటే పూర్తిగా చేంజ్ ఆఫ్ ఆర్డర్. అంటే ఇది ఈ రకంగా ఇది ఒక గెలాక్టిక్ సైకిల్ గా జరిగే మన రోజు ఎలా నడుస్తుందో, మన మైక్రో రోజు అనేది ఒక మానవానికి సంబంధించింది అయినప్పుడు ఇది బ్రహ్మ యొక్క కాలంగా తీసుకుంటాం. అందుకే బ్రహ్మ యొక్క రోజుని మనం రెలవెంట్ గా తీసుకుంటాం. అంటే బ్రహ్మ యొక్క రోజు అని కూడా కాదు, బ్రహ్మ రోజు కూడా చాలా పెద్దదవుతుంది. బ్రహ్మ యొక్క కాల పరిధుల్లో ఆయన ఒక గంట, సుమారుగా ఒక గంట అటు ఇటుగా అనుకుంటే అది మనకి 26,000 సంవత్సరాల యొక్క ఒక ఆర్డర్. మనం రకరకాల ఫేసుల్లో మనం ఒక రోజు కాలం లాగా ఒక పరిధిని పూర్తిగా దాటి మన యొక్క సోల్ యొక్క మైగ్రేషన్ క్వాంటమ్ లీప్ కి రీచ్ అవుతాం. దీన్ని మళ్ళీ ఈ కాలచక్రానికే ఇంటర్నల్ అంతర్గత పరిధులు ఉంటాయి. మీకు అందరికీ డౌట్ వస్తుంది, సార్ మరి కలియుగం ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఉందన్నారు కదా, కలియుగం ఎంతో ఇప్పుడు అది స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు అయింది. కృష్ణుడు తన నిర్యాణం పొందు నుంచి మన అస్ట్రాలజికల్ గా, ఇండియన్ అస్ట్రానమికల్ గా కలియుగంగా కన్సిడర్ చేస్తాం. అంటే అది యాక్యురేట్ గా పోయిన సుమారుగా ఇంకా నిర్యాణం చెందిందంటే 5,000 చిల్లర ఉంది మాట. మన ఇష్టం అందరూ లెక్క చెప్తా 5,230 అంతా ఉంటుంది. శ్రీకృష్ణుడు బాడీ వెకెట్ చేసి అక్కడి నుంచి కలియుగంగా తీసుకుంటారు. ఇప్పటికి ఒక 5,000 సంవత్సరాలు చిల్లర కలియుగం. అంటే మరి ఇంకా కలియుగం టైం లైన్ ఎంత, 4,032 సంవత్సరాలు. అంటే 32,000 సంవత్సరాలు. అంటే 4,32,000 సంవత్సరాలు. అంటే ఇంకా ఇందులో మన 5,000 సంవత్సరాలు నథింగ్ కదా ఇంకా. కానీ మరి ఇప్పుడు కొంతమంది అంటున్నారు సత్యయుగం అంటున్నారు. అంటే అది ఎలాగవుతుందంటే మళ్ళీ ప్రతి దాంట్లో ఇప్పుడు మనకి రోజులో 24 గంటలు ఉన్నాయి. ప్రతి గంటలో
60 నిమిషాలు ఉన్నాయి. 60 నిమిషాల్లో మళ్ళీ 60 సెకండ్లు ఉన్నాయి. సెకండ్ లో కూడా మనకి అంటే మన ఇండియన్ ఎస్ట్రాలజీలో సెకండ్ లో కూడా మనకి లెక్కలు ఉంటాయి. సెకండ్ లో కూడా మనకి గడియలు ఉన్నాయి. అంటే దాన్ని మనం సెకండ్ లో కూడా 4వ వంతు మనం డిరైవ్ చేసిన మనకి ఎస్ట్రాలజీలో వస్తుంది. ఆ రకంగా ఇప్పుడు మనకి ఈ కాలచక్రం సెకండ్లలో ఒక 4 భాగం ఎలాగో కాలచక్రం అనేది ఒక రోజు అనుకున్నప్పుడు అంటే కాల పరిధులు ఒక రోజు అనేది మనం ఇక్కడ అన్ని అప్రోప్రియేట్ గా చెప్తున్నాం. ఒక రోజు అనేది మనం ఏమనుకున్నాం ఇక్కడ 26,000 సంవత్సరాల ఒక మానవ పరిధులు అంటే సోల్ ప్రోగ్రెషన్ లో 26,000 సంవత్సరాల రోజు అనుకుంటే ఆ 26,000 సంవత్సరాల రోజుల్లో దాంట్లో మళ్ళీ 4వ వంతుగా మనం మళ్ళీ కాల పరిధుల్ని డివైడ్ చేస్తే ఇందులో మళ్ళీ ఆ 4వ వంతులో ఒక సనాతన ధర్మము, ఒక త్రేతాయుగము, ఒక ద్వాపరయుగం, కలియుగం వస్తుంది. అర్థమైందా? చూసారా మాస్టర్? అంటే ఈ మొత్తం కాలచక్రమును మళ్ళీ అందులోనే డిరైవ్డ్ ఒక సనాతనము, ఒక త్రేతాయుగం 4 ముక్కలు చేస్తే మనం అనుకుంటున్నాం ఈ పరిధిలో మళ్ళీ అందులోని మళ్ళీ డివైడ్ అవుతాయి. అంటే మళ్ళీ 4 పరిధులు వస్తాయి. మళ్ళీ ఒక ABCD అని పెట్టాను నేను. మళ్ళీ ఏలో భాగంలో ఒక సనాతన ధర్మము, మళ్ళీ కలియుగము, సనాతన ధర్మం, ద్వాపరయుగం, కలియుగం, అంటే ఈ సత్యయుగము, త్రేతాయుగము, తర్వాత ద్వాపరయుగం, కలియుగం మళ్ళీ ఇంటర్నల్ గా వస్తాయి. కాబట్టి ఇది నేను ఎందుకంటే లార్జ్ స్కేల్లో, మ్యాక్రో స్కేల్లో మనం మైక్రోలో ఉన్నాం. అంటే మనం చీమ రియాలిటీలో ఉన్నాం. మనం చీమ రియాలిటీలో ఉన్నప్పుడు మనుషులకి చీమలకి చాలా గ్యాప్ ఉంది. మనము ఉండే చీమల కంటే ఇంకా మనం చీమ రియాలిటీ కంటే తక్కువ ఉన్నాం అని చెప్పాలి. చీమ పూర్తి 3 డైమెన్షన్ అనుకుంటే మనం చీమ నుంచి కంపేర్ చేసుకుంటే మనం ఒక 5th డైమెన్షన్ లో ఉన్నాం. కాబట్టి చీమ మనల్ని అందుకోవడానికి కుదరదు. కానీ మనం చీమ కంటే తక్కువ రియాలిటీలో ఉన్నాం అన్ఫార్చునేట్ గా. ఎందుకంటే చీమకి ఏదో రకంగా మానవుడితో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యే పరిధిలో ఉంది. ఎందుకంటే మన చీమ మంచి చేతికి కుట్టచ్చు, లేకపోతే మన ఆహారాన్ని తింటుంది, మన ఎక్కడో కనెక్షన్ ఉంది. కాబట్టి చీమ డైమెన్షన్ లో కూడా లేవనే చెప్పాలి. ఎందుకంటే 5th డైమెన్షన్ మనకు తెలియట్లేదు, మన కనెక్షన్ లేదు. ఏదో మన మీద ఉన్న డైమెన్షన్ మనకు తెలియట్లేదు. కాబట్టి మనం చీమ కంట మైక్రో లెవెల్లో ఉన్నాం. దాన్ని చీమ ఒంటి మీద కూడా ఏదన్నా ఉంటది అంటే బ్యాక్టీరియా ఉంటుంది. అంటే మనం ఎక్కడో బ్యాక్టీరియా రియాలిటీలో ఉన్నాం. బ్యాక్టీరియా ఏంటి? కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు మాత్రమే దాని జీవితకాలం ఉంటది. ఆ నిమిషాల్లో పిల్లలకు కనేస్తుంది, దాని పిల్లలు కనేస్తే చచ్చిపోతుంది. కొన్ని నిమిషాల్లో అంటే మనము లిటరల్ గా చెప్పాలంటే ఇప్పుడు హ్యూమనాయిడ్ రియాలిటీ, హ్యూమన్ బీయింగ్ అంటే చీమ కాన్షియస్ అని చెప్పచ్చు. కానీ హ్యూమనాయిడ్ రియాలిటీ ఈజ్ నథింగ్ బట్ బ్యాక్టీరియా రియాలిటీ. కాబట్టి బ్యాక్టీరియా రియాలిటీకి ఏంటి? నిమిషాలు కూడా లెక్కలో ఉండవు. నిమిషాల్లో దాని ప్రాసెస్ అంతా దానికి ఇప్పుడు ఒక చీమ రోజులు బతుకుతుంది. కానీ మనం రోజుల రియాలిటీలో లేవు, కొన్ని నిమిషాల రియాలిటీలో ఉన్నాం. నిమిషాల కంట హ్యూమనాయిడ్, నిమిషాలు సెకండ్ల రియాలిటీలోనే మనకి ప్రోగ్రెస్ అవుతుంది హ్యూమనాయిడ్ గా. హ్యూమన్ కంటే చీమ రియాలిటీ కావచ్చు. చీమ రియాలిటీలో ఉంటే 5th డైమెన్షన్ హ్యూమన్ బీయింగ్ తో ఇంటరాక్షన్ అవుతుంది. కానీ మనం బిలో దట్ ఉన్నామంటే మనం ఎక్కడో బ్యాక్టీరియా రియాలిటీలో ఉండబట్టి మనం ఇదంతా తెలియట్లా. నేను చెప్పిన సబ్జెక్టు నీకు నేను చాలా తక్కువ లెవెల్లో చెప్తున్నాను. అసలు సబ్జెక్ట్ చెప్తే మీకు బుర్రకి ఎక్కడో కూడా ఎక్కించుకోవడం కూడా కష్టం. ఎందుకంటే ఇవన్నీ ఇంత డైమెన్షన్ రియాలిటీస్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కాలచక్రం కూడా నేను బ్లూ కలర్ చూపించాను. కాలచక్రం ఇలా తిరుగుతుంది. ఈ కాలచక్రంలోనే కింద కర్మచక్రం రివర్స్ లో ఉంది. చూసారా? కాలచక్రానికి ఆపోజిట్ లో మన కర్మచక్రం తిరుగుతుంది. ఇది అంటే ఇది ఇప్పుడు ఈ చార్ట్ ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దగ్గర గంట పడుతుంది. కాబట్టి ఏదైనా అవుట్ లైన్స్ చెప్తే కనుక ఈ బ్లూ అనే కాలచక్రంలో, రెడ్ అనే కర్మచక్రంలో మనం తిరుగుతున్నాం. కానీ ఈ రెండింటి మీద అంటే రియాలిటీ ప్యారలర్ గా ఉన్నది ఏది అంటే కనుక వీల్ ఆఫ్ లైఫ్ రూల్డ్ బై ద మదర్ ఎర్త్, అంటే స్పిరిచువల్ వీల్ ఆఫ్ లైఫ్. అంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నది ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే కర్మచక్రంలో నుంచి బయటపడాలి అంటే కనుక మనం కాలచక్రానికి అనుగుణంగా డివైన్ మ్యాట్రిక్స్ దివ్య ప్రణాళిక అనుగుణంగా మనం వృద్ధి చెందాలి అంటే కనుక ఫస్ట్ ఏం చేయాలి? మనకి ఉన్న సోర్స్ ఏంటంటే సోర్స్ కోడ్ వీల్ ఆఫ్ లైఫ్. అంటే మదర్ ఎర్త్ యొక్క ముందు మదర్ ఎర్త్ ఏదైతే మనకి బాడీని ఎగ్జిస్టెన్స్ ఫిజికల్ రియాలిటీ ఇచ్చిన మదర్ ఎర్త్ లో ఉన్న నేచర్ ఆర్డర్ లో మనం వెళ్తే కనుక అప్పుడు మనం ఫస్ట్ ఇందులోంచి పడతాం, కర్మచక్రం నుంచి బయటపడతాం. మన కర్మచక్రం అంటే ఇక్కడ ఏంటంటే
ఎక్స్పాండ్ అవుతున్నాం, ఎక్స్పాండ్ అవ్వాలి. ఎందుకంటే కాలచక్రంలోకి వెళ్తేనే హైర్ డైమెన్షన్ లోకి వెళ్తున్నట్టు మనం. కర్మచక్రంలో ఉన్నంత కాలం ఈ రెడ్ కలర్ లో ఉన్నప్పుడు అంతా ఇంకా ఇది ఒక ట్రాక్, అంటే ఒక టిపికల్ ట్రాక్. ఇందులో ఉన్నప్పుడు ఇందులో ఉంటాం. అంటే ఎక్స్పాండ్ అంటే ఈ రెడ్ ఉన్న ఈ కర్మచక్రాల నుంచి బయటపడాలి. బయటపడాలంటే ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే మనం ధర్మచక్రంలోకి వెళ్ళాలి. ధర్మచక్రం అంటే అదే వీల్ ఆఫ్ లైఫ్, స్పిరిచువల్ వీల్ ఆఫ్ లైఫ్ అనేది ధర్మచక్రం. ధర్మచక్రం నుంచి అప్పుడు ఒకసారి ఇందులో బయటపడ్డా అంటే ధర్మచక్రం నుంచి మనం వీ కెన్ ఎక్స్పెండ్ ద కాలచక్రం, డివైన్ ఆర్డర్. ఇక్కడ డివైన్ మ్యాట్రిక్స్ అని చెప్పాం. ఈ ఆర్డర్ లోకి మనం అంటే కాన్షియస్ గా ఎక్స్పాండ్ అవ్వాలి అంటే గనక కాలచక్రం అంటే డివైన్ మ్యాట్రిక్స్ అన్నాం. దివ్య ప్రణాళిక. దివ్య ప్రణాళిక ఎదగాలి అంటే ముందు కర్మచక్రానికి, ఎందుకంటే కర్మచక్రం కంప్లీట్ ఆపోజిట్ ఉంది కాలచక్రానికి. అంటే అదే ప్యారలర్ గా భూమి యొక్క ధర్మచక్రం కూడా కాలచక్రం ఆర్డర్ లో ఉంది కాబట్టి దానికి షిఫ్ట్ అయితే మన కాలచక్రంలోకి ఎక్స్పాండ్ అవ్వడానికి అవుతుంది. ఇది ఇప్పుడు నేను ఏదైతే ఇంటర్నల్ ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని నేను ఇక్కడ డివైడ్ చేసి చెప్పాను. 26,000 సంవత్సరాలు ఏదైతే ఇక్కడ ఉందో ఫేజ్, 26,000 సంవత్సరాలు ఒక పాజిటివ్ సైకిల్, 26,000 సంవత్సరాలు ఒక నెగిటివ్ సైకిల్. ఇందులో ఆర్డర్ లో మనం చూడండి ఎక్కడ ఉన్నాం. ఇక్కడ ఇవన్నీ హ్యూమన్ యుగ, అంటే ఇది త్రేతాయుగము, మానవ కలియుగంలోకి వచ్చాం. కలియుగంలో మానవ ద్వాపర యుగము, హ్యూమన్ గా ఉన్నాం. త్రేతాయుగము తర్వాత ఆఫ్సెట్. అంటే ఆఫ్సెట్ అంటే కొంతకాలం మనం భూమి మీద గ్యాప్స్ వస్తాయి. అంటే అప్పుడు అంతా మొత్తం కొట్టుకుపోతుంది. అంటే సునామీలు అది మనం భూమి మీద అది కనిపిస్తుంది. ఆ చార్ట్ ని అది కూడా పెట్టాల్సింది, సైంటిఫిక్ చార్ట్. ఎప్పుడు కూడా క్యాలబేస్ చేంజ్ వస్తుంది. అంటే ఒక రీసెట్ వస్తుంది, ఇంటర్వెల్ వస్తుంది మొత్తం భూమి మీద. అందుకే మనకి ఒక 5-6 వేల సంవత్సరాల క్రితం, అంటే మహా అయితే 12,000 సంవత్సరాల క్రితందే మనకి చరిత్ర ఉంటది. ఆ చరిత్ర తర్వాత అది వైపౌట్ అవుతుంది. అంటే ప్రతి 20,000 సంవత్సరాలకి క్యాటలిస్ట్ మొత్తం వైపౌట్ అవుతుంది. భూమి మీద ఉన్న మానవ చరిత్ర పూర్తిగా సమాప్తం అయిపోతుంది. కానీ ప్రతి 13,000కి ఒక ఇంటర్వెల్ వస్తుంది. అంటే పూర్తిగా మార్పు చెందుతుంది. పూర్తిగా సమాధి కాదు, పూర్తిగా వైపౌట్ అవ్వదు, కానీ మార్పు షిఫ్ట్ జరుగుతుంది. అది అంటే ఒక విధంగా 26,000 సంవత్సరాలు సినిమా అనుకుంటే, భూమి మీద నడిచే సినిమా అనుకుంటే, ప్రతి 13,000 సంవత్సరాలకు ఒక ఇంటర్వెల్, మధ్యలో ఒక ఇంటర్వెల్ వస్తుంది. అంటే మొత్తం సినిమా మారిపోతుంది, చేంజ్ మొత్తం షిఫ్ట్ అవుతుంది. ఇంటర్వెల్ చూడండి, ఇంటర్వెల్ ముందంతా ఒకలాగా ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. మొత్తం ఇంటర్వెల్ అయిపోతే సినిమా అంతా, మన ఇంటర్వెల్ అసలైన సక్సెస్ఫుల్ సినిమాలు ఇంటర్వెల్ ముందుకు ఒకలాగా ఉంటది, ఇంటర్వెల్ అయిన తర్వాత ఇంటర్వెల్ వరకు ఓన్లీ హీరో లవ్ అఫేర్, డ్యూయెట్లు, హీరోయిన్ పటాయించడము, హీరోయిన్ తో వాళ్ళ లవ్ అనేది, తర్వాత లేని ఊహించిన కష్టాలు వీళ్ళంతా ఆఫ్టర్ ఇంటర్వెల్ ఉంటది. ఆ టైప్ లో సినిమా కూడా ఇలాగే నడుస్తుంది. అంటే ఒక ఫేజ్ ఒక రకంగా వస్తుంది 13,000 సంవత్సరాలు, మళ్ళీ 13,000 డిఫరెంట్ గా మారిపోదు. అదే కల్చర్ కానీ షిఫ్ట్, కంప్లీట్ షిఫ్ట్ వస్తుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే దాని టెక్నికల్ గా కూడా పోల్ షిఫ్ట్ అనేది జరుగుతుంటది భూమి మీద. నా పోల్ షిఫ్ట్ కూడా నేను ఎక్కువ పెడితే లెక్చర్ ఎక్కువ అయిపోద్దని నేను చెప్పి నమ్మడం, ఎందుకంటే నా దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయని. పోల్ షిఫ్ట్ అనేది జరుగుతుంటది. అంటే నేను చెప్పే ప్రతి దాని వెనకాల ఒక సైంటిఫిక్ క్యాల్కులేషన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ గా రీజన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ ప్రకారంగా నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తాను. అయితే నేను ప్రతి దానికి ఇప్పుడు పెట్టే ప్రతి స్లైడ్ కి కూడా నేను చెప్పింది మీరు గుడ్డిగా నమ్మితే మంచిది. ఇప్పుడు లేదంటే ప్రతి స్లైడ్ కి ఇంకో 10 స్లైడ్ నేను పెట్టాలి ప్రూఫ్ లేదు నేను. అయితే అది మోర్ క్లమ్జీ అవుతుంది. నేను సిద్ధంగా ఉంటుంది కానీ టాపిక్ మనం ఏ స్పిరిచువల్ టాపిక్ చెప్పాలనుకున్నాం అది కాకుండా అది ఆర్కియాలజికల్ గా, తర్వాత కాస్మిక్ ఎవిడెన్స్ ప్రూఫ్లన్నీ పెడితే కనుక ఇది మారిపోద్ది. మీరంతా రీసెర్చ్ స్కాలర్ లాగా నేను రీసెర్చ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది నేను కొంత ఇంపార్టెంట్ కొన్ని ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనము ఎంటర్ 700 అంటే ఏడి, అంటే సుమారు ఏడి బీసీలు అనేవి యాక్యురేట్ కాదు. అది కూడా ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఎర్రర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎవరైతే క్యాలెండర్ ఉందో జూలియన్ క్యాలెండర్ అంటాం, బ్రిటిష్ వాళ్ళ ద్వారా మనకు వచ్చిన క్యాలెండర్, అది ఎర్రర్ క్యాలెండర్, ఎర్రర్ ఉంది, అందులో చాలా ఎర్రర్ ఉంటుంది. ఎందుకంటే అవి యాక్యురేట్ కాదు, కొద్దిగా అది మ్యానిపులేట్ చేస్తుంది. కానీ సుమారుగా చెప్పుకోవాలి, ఇవన్నీ సుమారుగా చెప్పుకోగలదు. అందుకే 26,000 సంవత్సరాలు అన్నది కూడా యాక్యురేట్ కాదు. అది యాక్యురేట్ గా మనకి తగులు మిగులు ఉంటాయి. అధిక మాసము అని చెప్తుంటాం ఎప్పుడు కూడా. అప్పుడప్పుడు ఒకే క్యాలెండర్ ఇయర్ లో రెండు అమావాస్యలు కూడా వస్తాయి. కాబట్టి అంటే ఈ అధిక మాసం అనేది వీళ్ళ క్యాలెండర్ లోని కాకిలెక్కల్లాగా మనం
ఇంగ్లీష్ క్యాలెండర్ కాకిలెక్కల క్యాలెండర్, అది కరెక్ట్ కాదు. మన సనాతన ధర్మంలో ఉండే మన ఇది విద్యా కానీ విచిత్రం ఏంటంటే మనం మనది ఏదైతే యాక్యురేట్ ప్రెడిక్షన్ అంటే యాక్యురేట్ ఎక్స్ట్రానమీని మనం తక్కువగా పక్కన పెట్టాం, ఏది ఎర్రర్ ఉందో ఆ ఎర్రదే మనం లైఫ్ లో దాన్నే మనం ఫాలో అవుతూ అదే అథెంటిక్ గా మనం, అందువల్ల మన జీవితాల్లో కూడా ఎర్రర్ ఎక్కువ నడుస్తుంది, కష్టాలు దుఃఖాలు. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే రాంగ్ టైం ని మనం ఫాలో అవుతామో మన ప్యాటర్న్ కూడా రాంగ్ అవుతుంది. అది ఒక రీజన్ ఉంది, సెకండ్ రీజన్ ఉంది, అది వేరే సబ్జెక్టు. ఎనీహో మనం ఇప్పుడు యావరేజ్ గా మనం మీకు ఇది మాత్రమే అర్థమవుతుంది కాబట్టి జరగబోయే అసెండింగ్ సైకిల్ ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాం. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఇది డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే ఇది సైక్లిక్ గా వస్తుంది. అంటే అసెండెడ్ అంటే ఒక మానవ యొక్క గతి అనేది ఎదుగుదల, అంటే ఏదో రకంగా ఎదగడం అనేది జరుగుతుంది. మానవ గతి భౌతిక పరంగా తీసుకోండి. అసెండింగ్ సైకిల్, డిసెండింగ్ సైకిల్ అంటే ఇది మనం భౌతికమైన ఇక్కడ విధి విధానాల గురించి మాట్లాడుతున్నాం, భౌతిక రియాలిటీ గురించి ఇది సంబంధించింది. కాబట్టి కాలచక్రం అనేది అది డివైన్ మ్యాట్రిక్స్, అది ఆత్మపరంగా దాన్ని తీసుకోవాలి. మనం తీసుకున్న రెండు బ్లూ కలర్ ఆత్మపరంగా, రెడ్ కలర్ కర్మచక్రంగా, కానీ గ్రీన్ అనేది ఏంటంటే జనరల్ ఆర్డర్. ఈ జనరల్ ఆర్డర్ అంటే అటు భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు రకాలుగా ఇక్కడ మనం ఎదుగుదల ఎప్పుడు వస్తుంది అంటే కనుక అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను టిక్ చేశాను 1434 AD, అంటే ఇంకా సుమారుగా మనం అంతా 2000లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇది అసెండింగ్ ఆర్డర్ లోకి వచ్చింది. తర్వాత 2082 అసెండ్ ఇంకా ప్రోగ్రెస్ పెరుగుతుంది, అసెండ్ అవుతుంది. ఇక్కడ అసెండింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే 15th century నుంచి, ఇది బెంచ్ మార్క్. ఈ 1434 అంటే మనకి భూమి మీద ఈ నరకాసురులు, బకాసురులు వచ్చిన వాళ్ళందరూ ఈ కాలం లోపలే వచ్చారు. అంటే మన మీద, అంటే ఈ ఎవరు చెప్తారు, మన ఈ ముష్కరులు వీళ్ళందరూ ముస్లిం వాళ్ళ ఇన్వేడర్స్, వాళ్ళంతా క్రిస్టియన్స్ ఇన్వేడర్స్, ముస్లిం ఇన్వేడర్స్ ఈ కాలంలోనే వచ్చారు. ఈ 1434కి మన భారతదేశం బెంచ్ మార్క్ తీసుకుంటే 1434కి ఒక సంవత్సరం 100 సంవత్సరాల వెనక 100 సంవత్సరాల ముందు వేసుకోండి. అంటే సుమారు 12,000 చిల్లర్లో మనకి ఈ ముస్లిం ఇన్వేడర్స్ వచ్చారు. 14,000 తర్వాత క్రిస్టియానిటీ అంటే డచ్, పోర్చుగీస్ వాళ్ళు మొదలయ్యారు. వాళ్ళు మొదలుపెట్టి అంటే మనకి ఈ ఆర్డర్ ఎంతవరకు, ఈ నెగిటివ్ ఆర్డర్ ఎక్కడుంది అంటే ఇది బేసిక్ ప్రోగ్రెషన్ పీరియడే కానీ బేసిక్ లెవెల్లో అంటే 1437 నుంచి 2080 వరకు ఈ గడిబిడి అనేది ఇక్కడ సమస్య పోతుంది ఈ మధ్యకాలం అని చెప్పచ్చు మనం. ఇక్కడ నుంచి ప్రోగ్రెషన్ అనేది ఇంకా ఆర్డర్ పెరుగుతుంది. ప్రోగ్రెషన్ అనేది మొత్తం అన్ని రకాలుగా, అంటే ఏదైతే భూమి మీద ఉండాలో అది దేనికైతే ఇన్హెరిటెన్స్ ఉందో అది ప్రోగ్రెస్ అవుతుంది. ఇన్హెరిటెన్స్ లేని పక్క తప్పుకుంటుంది. అసలైన ప్రోగ్రెషన్ మనకి స్టార్ట్ అయింది ఎప్పుడు 2082 కల్లా స్టార్ట్ అవుతుంది చెప్పచ్చు. ఇక్కడ నుంచి పీరియడ్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. మనం అంటే దీన్ని అసెండింగ్ సైకిల్ అని చెప్తున్నాం. అందుకే అసెండ్ కి ఇది ఈ టోటల్ అసెండ్ ఇక్కడ నుంచి ఇది అసెన్షన్ అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఈ పీరియడ్ ఎలా తీసుకోవాలి, 1434 నుంచి ఇక్కడ హైయెస్ట్, ఇక్కడ ఈ డేట్ ఎంత తీసుకోవాలి. ఇక్కడ ఈ సైకిల్ 14 అంటే ఇక్కడ సుమారుగా ఇది 13,000 సైకిల్ కింద వస్తుంది. 12,000 సుమారుగా 12,000 అంటే 12,000 సంవత్సరాలు దీనికి కలిపితే 12,000 అంటే ఇది 1400 కదా. 12,000 అంటే సుమారు 13,500 అనుకోండి. ఇది 13,500 పీరియడ్ సుమారుగా ఈ హాఫ్ సైకిల్. ఈ 13,500 పీరియడ్ లో మనకి ఇక్కడ ఈ పీరియడ్ తీసేసి ఇది ఒక 10% అనుకోవచ్చు సుమారుగా అటు ఇట్లా. ఈ 10% తర్వాత మిగతా 90% పెరుగుతూ పోతుంది, అసెండ్ అవుతూ పోతుంది. ఇక్కడ వరకు అసెండ్ అయినాక మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ డిసెండ్ ఆర్డర్ మొదలవుతుంది. డిసెండింగ్ సైకిల్ ఇది. మళ్ళీ ఇక్కడ నుంచి డిసెండింగ్ సైకిల్, మళ్ళీ ఇక్కడ నుంచి అసెండ్ ఆర్డర్ అంటే అసెన్షన్, మళ్ళీ అసెండ్ ఆర్డర్. అంటే ఈ అసెండ్ డిసెన్షన్ లోని మనకి కొన్ని కాలమాన పరిణామాల్లో కొన్ని సోర్స్, అంటే మనకి అసెండ్ అంటే ఇప్పుడు ఇది మీరు ఇక్కడ చూడండి 786 దీంట్లో ఇక్కడ మరి ఇది అసెంట్ ఎలాగైందంటే మనకి ఈ కాలంలో మనకి చాలా ఉన్నత స్థితిలో ఉంది భారతదేశం.
మీరు చూడండి ఈ పీరియడ్ అంతా చాలా ఉన్నత స్థితిలో ఉంది. ఈ ఇక్కడ భూమి మీద భారతదేశం చరిత్ర చూసుకుంటే ఇక్కడ నుంచి అంటే మనకి 300 BC వరకు చాలా అద్భుతంగా ఉంది. అంటే అలెగ్జాండర్ వచ్చింది 300 BC, అప్పటి నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే BC కాలము 76 అనేది ఇక్కడికి ఏడీకి వచ్చాం కరెక్ట్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టు. అంటే మనకి సుమారుగా ఇక్కడ నుంచి ముస్లిమ్స్ అనేది ఇక్కడ వాళ్ళు 200 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యాయి. కరెక్ట్ మన దగ్గర ఎంటర్ అయింది, ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యారు కదా, ఈ పాయింట్ నుంచి ఎంటర్ అయ్యారు. కాబట్టి మనం అలాగా రెలవెంట్ గా మనకి ఇప్పుడు మనకు కొంత హిస్టరీ డేట్ ఉన్నాయి సరే, మన భారతదేశ రెలవెంట్ గా చూస్తున్నప్పుడు ఈ కాలము అంటే హ్యూమన్ ఏజ్ డాన్ సైకిల్ అనేది మనకి ఇండియాతో కూడా రెలవెంట్ గా చూపిస్తుంది. ఎందుకంటే ఇండియాతో ఎందుకు చూసుకుంటున్నాం అంటే ఈ దివ్య కాల పరిణామాలు ఇండియాతో రిలవెంట్. మిగతా దేశాలు బోల్డ్ వచ్చినాయి, పుట్టినాయి, పోయినాయి. అవి ఇప్పుడు మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీస్ చూస్తే గల్ఫ్ లోని మన వరల్డ్ అంతా రిచెస్ట్ కంట్రీల కింద మనం ఒక 20-30 సంవత్సరాల కింద భావించాం. గల్ఫ్ కంట్రీలు అంటే ఏ దేశంలో లేనంత రిచ్ అని. ఆ రిచెస్ట్ కంట్రీస్ లో ఎప్పుడు మొదలైంది, వాళ్ళ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది? మహా అయితే 80s లో స్టార్ట్ అయింది బతుకు. 80s వరకు వాళ్ళు ఏంటంటే ఈ మట్టి తీసుకుంటూ లేకపోతే చేపలు పడుతూ మొత్తం మిడిల్ ఈస్ట్ మీరు హిస్టరీ చూడండి. దుబాయ్ కానీ ఇవన్నీ కూడా కువైత్ వాళ్ళంతా బ్యాక్వర్డ్ ట్రైబ్స్. అంటే వాళ్ళు అంటే తాగడానికి స్నానానికి కాదు కదా, కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేనంత దారుణమైన స్థితిలో ఆ ట్రైబ్స్ అన్ని ఉన్నాయి. మరి 80లో వాళ్ళు స్టార్ట్ అయింది. 2010 ఇప్పుడు మనకి 2020 కల్లా వాళ్ళ కథం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినట్టే. వాళ్ళంతా వాళ్ళకి ఎటువంటి బతుకు తెరువు లేదు, సోర్స్ లేదు. మన ఇరాన్ యొక్క వారితోటి అంటే వాళ్ళకి 2000కు ఒక 20 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది. 2000 తర్వాత 20 సంవత్సరాల తర్వాత వాళ్ళ కథ స్టోరీ కథం అయిపోయింది. అంటే ఇంకొక 5 సంవత్సరాలు అనుకోండి. ఇప్పుడు 25 దగ్గర అంటే 50 సంవత్సరాలు వాళ్ళ పీరియడ్. ఈ 50 సంవత్సరాల్లో వాళ్ళు చాలా ప్రపంచంలో ఉన్నత స్థాయి అత్యంత ధనికవంతులు అయిపోయింది. అంటే అంత ఫాస్ట్ గా ఎదిగారు, అంత ఫాస్ట్ గా పడిపోయారు. అమెరికా చరిత్ర చూడండి. అమెరికాది కూడా మహా అయితే వీడికి ఒక 10 రెట్లు. అమెరికా స్వాతంత్రం వచ్చి మహా అయితే 300 సంవత్సరాలు అంటారు. అప్పుడు అంటే అది స్వాతంత్రమే రాలేదు, ఆక్యుపై చేసుకున్నాం. అప్పుడున్న రెడ్ ఇండియన్ అంతా చంపేసి యూరోప్ లో ఉన్న ఇంపీరియలిస్టులు వాళ్ళని పూర్తిగా లేకుండా చేసి ఆక్యుపై చేసుకొని ఆ ల్యాండ్ ని వాళ్ళు వాడుకున్నారు అన్ని రకాలుగా. అది అమెరికా అయింది. ఇప్పుడు వాళ్ళ చరిత్ర ఎంత నడిచింది? మహా అయితే ఒక 300 సంవత్సరాల చరిత్ర. 17వ శతాబ్దంలో వాళ్ళు ఎంటర్ అయ్యారు. 17వ శతాబ్దం 18వ శతాబ్దం ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇప్పుడు 21వ శతాబ్దం చేసింది కూడా డిక్లైన్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక 50 సంవత్సరంలో కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది అమెరికా అంతా. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ చాలా డెప్త్ లో ఉంది. ఇప్పుడు అదే వాళ్ళకి నడుస్తున్న అంతర్యుద్ధం అవడానికి కూడా అవకాశం ఉంది. ఆ స్టేట్స్ అన్ని విడిపోతే కథ ఫ్లాట్ అయిపోతుంది. యూరోప్ పరిస్థితి కూడా అంతే. అంటే వీళ్ళ చరిత్ర మహా అయితే ఒక సుమారుగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వరకు 50 సంవత్సరాల యొక్క పీరియడ్ వాళ్ళని ఒక లైఫ్ లైన్ అయితే వీళ్ళంతా యూరోప్లే అమెరికాలో సెటిలర్స్ కాబట్టి యూరోప్ వాళ్ళది మహా అయితే ఒక 500 సంవత్సరాల చరిత్ర. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు మట్టి తీసుకునేవారు. ఒక 300 సంవత్సరాల తర్వాత 400 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఇంకొక 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు రోడ్డులు పడతారు. కానీ భారతదేశం అలా లేదు. భారతదేశం ఆర్కియాలజికల్ ప్రూఫ్ కూడా ఉన్నాయి. ఇది ఎప్పుడు డివైన్ మ్యాట్రిక్స్ కి అనుకూలంగా నడుస్తుంది. అంటే మనకి చిన్న టైం పీరియడ్ కాబట్టి మనకు తెలియట్లేదు. ఈ చిన్న పీరియడ్ లో డిక్లైన్ అయిన పీరియడ్ లో మనం ఉన్నాం కాబట్టి మనం ట్రావెల్ చేస్తాం. మన 2-3 తరాలు కాబట్టి ఇదే వర్స్ట్ పీరియడ్ మనకి నడుస్తుంది కాబట్టి మనం దీన్ని లెక్కలో తీసుకుంటున్నాం. ఇది చూస్తున్నాం. కానీ మిగతా పీరియడ్ అన్నది భూమి మీద ఇదంతా మన బెంచ్ మార్క్ గా ఇది. మన ఎస్ట్రానమీ అనేది భారతదేశం నుంచి వచ్చింది. ఎస్ట్రానమీ ప్రపంచానికి అందించబడింది కాబట్టి ఈ స్టాండర్డ్స్ అన్ని హ్యూమన్ టైం లేదు. ఇక్కడ హ్యూమన్ అని చెప్తున్నాం. మనకి ఆ హ్యూమన్ అనేది ఇదంతా హ్యూమన్ కి సంబంధించిన డివైన్ మ్యాట్రిక్స్ సంబంధించి కాలచక్రం అనేది డివైన్ మ్యాట్రిక్స్ అంటే కనుక హ్యూమన్ కి సంబంధించిన సబ్జెక్ట్, వాళ్ళ యొక్క ఆత్మ యొక్క సోల్ ఇవల్యూషన్ ప్రోగ్రామ్ సంబంధించింది. కాబట్టి నేను దీనికి సనాతన ధర్మం లేదంటే భారతదేశంతో రిలవెన్స్ గా చెప్తున్నాను. ఇక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట చెప్పారు, ఎవ్రీథింగ్ ఈజ్ ద ఎనర్జీ అండ్ దట్ ఆల్ there is to it match the frequency of the reality you want and you can get the reality. అంటే ఏంటంటే ఇదంతా ఆయన సైంటిస్టులు చాలా లోతైన వ్యవహారాన్ని చాలా సింప్లిఫై చేసి చెప్తారు లాజికల్ గా. ఏమంటున్నారు ఈయన ఏంటంటే
ఈ భూమి మీద ఉన్నది అంత ఎనర్జీ. నువ్వు ఏ స్థాయికి ఏ స్థితి చేర్చాలంటే నీ ఎనర్జీని పెంచుకోవాలి. ఏది పొందాలంటే ఆ పొందదగే యొక్క ఎనర్జీ ఫీల్డ్ కి నువ్వు నీ ఎనర్జీని పెంచుకుంటే నువ్వు అనుకున్న రియాలిటీ అనేది నీ వాస్తవం నీ జీవితంలో ఇది మేనిఫెస్ట్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ లో ఇది ఏం చెప్పారంటే దిస్ ఇస్ నాట్ ఫిలాసఫీ, ఇది ఫిజిక్స్. అంటే ఫిజిక్స్ పరంగా ఆయన భూమి మీద మానవ చరిత్ర ఏదన్నా ఒకసారి ఒక అంచెలంచెలుగా ఒక్కసారిగా ఒక మార్పు వచ్చిందంటే దాంట్లో కీలకమైనది ఐన్స్టీన్ కనిపెట్టిన థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఈ రోజు ర్యాకెట్లకు కానీ ఈ రోజు మనం ప్రయాణిస్తున్న ప్రతి అటు గాలిలో ప్రయాణిస్తున్నవి అయితేనేమి, టెక్నాలజీ పరంగా అయితేనేమి, మొబైల్ అయితేనేమి, టీవీలు అయితేనేమి, లేదంటే ఈ గ్లోబల్ గా మనం అంతా కనెక్టివిటీలోకి వచ్చాము. ఒక మనిషి యొక్క స్థితి స్థాయిలో అనూహ్యంగా కమ్యూనికేషన్ వైజ్ గా మారేము, ఎన్నో పరిస్థితులు దాటేము అంటే కనుక అందులో కీలకమైన వ్యక్తి కాబట్టి ఈయన కూడా ఒక మహాయోగి. చెప్తున్నది ఆయన యొక్క స్థితి స్థాయిలో ఏం చెప్తున్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎప్పుడైతే ఒక ఎనర్జీ ఏది పొందాలనుకుంటున్నా ఆ పొందగలిగే స్థాయి స్థితికి మన ఎనర్జీని పెంచుకున్నప్పుడు అది దాన్ని ఆటోమేటిక్ గా మన జీవితంలోకి వస్తుంది. ఇది ఫిలాసఫీ కాదు, ఇది ఫిజిక్స్ అని చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే స్పిరిచువల్ డౌన్లోడ్స్. ఈ స్పిరిచువల్ డౌన్లోడ్స్ అంటే ఏంటంటే ఇక్కడ we are able to go to higher consciousness with the cognition, self-awareness, healing frequencies by the auric energy. మనం దేనైనా ఇప్పుడు ఆయన ప్రిన్సిపల్ ప్రకారమే స్పిరిచువాలిటీ అంటే ఏంటి, స్పిరిచువల్ గా మనం ఇప్పుడు ఇందాక నుంచి కాన్షియస్ గురించి మాట్లాడుతున్నాం. స్పిరిచువల్ గా ఎదగడం అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైతే మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో ఆటోమేటిక్ గా మన కాన్షియస్నెస్ హయ్యర్ కాన్షియస్నెస్ కి ఎదుగుతాం. హయ్యర్ కాన్షియస్నెస్ అనగానే ఏంటంటే ఆ కాన్షియస్ లో ఉన్న సకల సమృద్ధిదాయకమైన విజ్ఞానము, ఆ విజ్ఞానాన్ని పొందడానికి మార్గము, ఆ మార్గాలకు అనుగుణమైన అంటే జీవన విధానం అవ్వచ్చు, ఇవన్నిటికీ కనెక్షన్ ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆరిక్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే దట్ ఫాలోస్ ద హయ్యర్ కాన్షియస్ తో పాటు మన కాగ్నిషన్ ప్రజ్ఞాశక్తితో సెల్ఫ్ అవేర్నెస్ తో మనం ఏ రకమైన మన బాడీలో అంతర్గతంగా పొందగలుగుతాం అంటే బేసిక్ గా హెల్త్, వెల్త్, విజ్డమ్ ఇవన్నీ మనం మన లైఫ్ కావాల్సినవన్నీ పొందడానికి ఏంటి కావాలి, ద ఎనర్జీ. అదే ఫిజిక్స్ పరంగా ఐన్స్టీన్ చెప్తుంది ఇక్కడ. ఇదే స్పిరిచువల్ డౌన్లోడ్స్. అంటే స్పిరిచువల్ డౌన్లోడ్స్ అంటే అన్ని రకాల సమృద్ధిదాయకమైన స్థితిగతుల్ని చేసుకోవడమే స్పిరిచువాలిటీ. అంటే ఏదో ఫిలాసఫీ కాదు, థీసిస్ కాదు, బిలీఫ్స్ కాదు. అంటే మన గతి స్థితులు అన్ని రకాలుగా ఎక్స్పాండ్ అవ్వడం, అంటే మనం అన్ని రకాలుగా సమృద్ధిగా ఉండడం. భూమి మీద విపరీతమైన వనరులు ఉన్నాయి, అందరూ హ్యాపీ కూర్చొని తిరగడానికి అవకాశం ఉంది. అయినా సరే మనం ఎందుకు ఇలాగ బాంబులు వేసి యుద్ధాలు చేసుకుంటున్నాము, కొట్టుమిట్టాడుతున్నాము, పొద్దు నుంచి రాత్రి స్ట్రెస్ లో గడుపుతున్నాము, బతుకు తెరుగు గురించి 4 పూటలు తినడానికి 3 పూటల తిండి గురించి ఎందుకు పోరాడుతున్నాము? ఇదంతా క్రైసిస్ ఎందుకున్నాయంటే కనుక మనం స్పిరిచువల్ గా లేవు. స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సమృద్ధి, సుఖము, సంతోషం. ఎందుకంటే ఇది థీసిస్ కింద చెప్పట్లేదు, ఇదేదో ఫ్యాంటసీ కాదు. ఆల్రెడీ త్రేతాయుగంలో అలాగే ఉన్నారు. త్రేతాయుగం ఎవరు ఉద్యోగాలు చేయలేదు, ఎక్కడ పరిగెట్టలేదు, పుట్టుకు చావలేదు, అన్ని ఉన్నవి ఇంకా పంచుకున్నారు ఒకరికొకరు. రాజుగారి మనం రిపీటెడ్ గా కథల్లో కాకుండా పురాణాల్లో విన్నాము. అన్ని రకాల మనం భారత సనాతన ధర్మంలో అవే ఎవిడెన్స్ ఉన్నాయి. కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, దోచుకోవడాలు, ధ్వంసం చేసుకోవడాలు మిగతా పరమతాల్లో ఉన్నది, హిందూ ధర్మంలో లేవు. మన పురాతన ఆటల్లో ఎప్పుడు కూడా షేరింగ్, కేరింగ్ అండ్ గ్రోయింగే ఉంది మొత్తం అంతా. ఇది గమనించండి, అది స్పిరిచువాలిటీ. దానికి ఏంటి అంటే హయ్యర్ కాన్షియస్నెస్, కంప్లీట్ హయ్యర్ ఎనర్జీ, హయ్యర్ కాన్షియస్ లీడ్స్ కాగ్నిషన్ ద్వారా ప్రతిదీ మనం పొందగలిగే సామర్థ్యం, శక్తి మనలో ఏర్పడుతుంది. దట్ ఈస్ ద స్పిరిచువల్ డౌన్లోడ్స్. హ్యూమన్ కాగ్నిషన్ ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ద కోడ్ ఆఫ్ క్వాంటమ్ రియాలిటీ. క్వాంటమ్ అంటే అతి సూక్ష్మమైన స్థాయిలో ఉన్న మహా చైతన్యాన్ని మనం క్వాంటమ్ ఎనర్జీ అంటాం. ఆ క్వాంటమ్ అంటే కోడ్ ఆఫ్ క్వాంటమ్ రియాలిటీ అంటే ఆ క్వాంటమ్ ఫీల్డ్ లో మన భౌతిక స్థితిగతులకి
భౌతిక పరిణామ ప్రక్రియలకి ఏదైతే సోర్స్ ఉందో ఆ సోర్స్ ఎక్కడ ఉంది? ఇందాక చెప్పినట్టు 5% ఉన్న ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన సోర్స్ అంట మనం దాని ముందు 27% ఉన్న డార్క్ మ్యాటర్, దానికి సంబంధించిన 70% డార్క్ మ్యాటర్ లో ఉంది, అంటే డార్క్ ఎనర్జీలో ఉంది. ఈ ఆర్డర్ లో మనం ఎక్స్పాండ్ అయినప్పుడు ప్రతిదాన్ని మనం లైఫ్ మేనిఫెస్టేషన్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఆ కోడ్, ఆ క్వాంటమ్ రియాలిటీకి సంబంధించిన ఈ అంటే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీలో ఏదైతే సోర్స్ కోడ్స్ ఉన్నాయో ఈ ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది, ఆ సోర్స్ కోడ్ ని పొందడం, ఆ సోర్స్ కోడ్ మనం వీక్షించడం, ఆ సోర్స్ కోడ్ ని మనం వాడుకోవడం, లేకపోతే దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, మన లైఫ్ లో కావాల్సిన విధంగా మేనిఫెస్ట్ చేసుకోవడం అనేది దీన్ని ఎక్స్ప్లోరింగ్ ద కనెక్షన్ బిట్వీన్ ద మైండ్ అండ్ మ్యాటర్. అంటే మైండ్ సంకల్పం ద్వారా, మ్యాటర్ ద్వారా ప్రతిదీ మేనిఫెస్ట్ అవుతుంది కాబట్టి సంకల్పం ద్వారా సిద్ధింపు చేసుకోగలిగే ప్రతిదీ కూడా మనకి దట్ ఈస్ అ క్వాంటమ్ కోడ్ ఆఫ్ రియాలిటీ అందులో ఉంది. అదే హ్యూమన్ కాగ్నిషన్ ద్వారా, ప్రజ్ఞ ద్వారా ఇవన్నీ పొందడం జరుగుతుంది. బట్ నేను డ్రాయింగ్ ఇచ్చిన అదే అంటే ఇంత సెలెస్టియల్ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడే అక్కడి నుంచే సోర్స్ కోడ్, సోర్స్ అంతా అక్కడ ఉంటుంది కాబట్టి ఆ సోర్స్ కోడ్ డిరైవ్ చేసుకుని మన లైఫ్ మేనిఫెస్ట్ చేసుకోవడం. మళ్ళీ ఏం కావాలి? ఎనర్జీ, ఆరా ఎనర్జీ ఉండాలి. అయితే ఇప్పుడు మరి ఎందుకు మనం ఇలాగ ట్రాప్ అయి ఉన్నాం అనడానికి ఇక్కడ మల్టీ డైమెన్షనల్ రియాలిటీ దీని అన్నిటికీ ఎక్కడ ఉంది? మైండ్ ఓవర్ మ్యాటర్. ఇక్కడ మైండ్ అనేది మ్యాటర్ ని మేనిఫెస్ట్ చేస్తుంది. హ్యూమన్ లింక్ టు ఏ యూనివర్సల్ సూపర్ ఇంటెలిజెన్స్ దాని ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ రియాలిటీ. అదే ఇప్పుడు చెప్పిన దానికి 3 ముక్కల్లో హ్యూమన్స్ లింక్ టు ఏ యూనివర్సల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే తన మేధస్సు ద్వారా ప్రజ్ఞా స్థితిలో ఏదైతే అంటే సోర్స్ కోడ్ లోకి వెళ్ళగలుగుతాడో, అంటే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ పెనట్రేట్ చేయగలుగుతాడో, అదే ఆ సోర్స్ కోడ్ ని అంటే ఆ చేయగలిగే ప్రజ్ఞా శక్తిని యూనివర్సల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు. ఆ సూపర్ అంటే ప్రజ్ఞాస్థితి, మహాప్రజ్ఞాస్థితి ద్వారా, సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ అవర్ రియాలిటీ. మనం ఏ స్థాయిలో ఏ రకంగా దేన్నన్నా మేనిఫెస్ట్ అంటే ఇప్పుడున్న సమాధుల్లో ఉండే యోగులు ఆ స్థితిలో ఉంటారు, అంటే వాళ్ళు యూనివర్సల్ సూపర్ ఇంటెలిజెన్స్ లో ఉంటారు, మహాప్రజ్ఞా స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏదన్నా క్రియేట్ చేయగలుగుతారు భూమి మీద. కానీ అంతేకాకుండా భూమి మీద మొత్తం భూమి యొక్క వ్యవస్థనే వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారు, నడిపించగలుగుతున్నారు. అంటే ఆ మహాప్రజ్ఞా స్థితిలో వాళ్ళు రీచ్ అవ్వగలుగుతున్నారు. అదే మల్టీ డైమెన్షన్ రియాలిటీ. దీనికి మనం మానవులుగా మనం దేని ద్వారా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం అంటే ఇది మనకి ఈ సూపర్ అంటే ఈ యూనివర్సల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే మహాప్రజ్ఞ అనే దానికి మనకి ఇప్పుడు మనం భౌతిక అస్తిత్వానికి మధ్యన ఏది దేని ద్వారా మేనిఫెస్టేషన్ అవుతుందంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. ద ఎనర్జీ ఫ్రీక్వెన్సీ విల్ బి రిసీవ్డ్ బై అవర్ డిఎన్ఏ. మన సెల్స్, అందుకే మన బాడీలో ఉండే ప్రతి సెల్లో ఉన్న డిఎన్ఏ ఒక యాంటీనాలా పనిచేస్తుంటుంది. అది ఆ యాంటీనా సోర్స్ అంటే ఎక్స్టర్నల్ సోర్స్, ఇంటర్నేషనల్ సోర్స్ రెండింటిని సిమ్యులేట్ చేసుకుంటుంది. ఎక్స్టర్నల్ సోర్స్ అంటే పైనుంచి తీసుకునే, ఇందాక మనం స్పిరిచువల్ డౌన్లోడ్ తీసుకున్నాం కదా, దాన్ని మనం ఎలాగ బాడీలో సింథసిస్ చేసుకుంటారన్న బట్టి మన డిఎన్ఏ మేనిఫెస్టేషన్ ని క్రియేట్ చేస్తుంది మన బాడీ ద్వారా. కానీ మన చుట్టూ ఉన్న ఆరాలో మన దానికి సంబంధించిన వ్యవహారాలను అట్రాక్ట్ చేయడం కానీ అన్నిటిని, అంటే ఇదంతా కీలకమైంది డిఎన్ఏ. ఇది ఏంటంటే కాస్మిక్ యాంటీనా, అది ఎక్కడుంది? మన సెల్స్ లో ఉన్నాయి. ఈ సెల్స్ లో ఉన్న డిఎన్ఏని యాక్టివేట్ చేయడానికి ఏంటి? స్పిరిచువల్ డౌన్లోడ్ మార్గం. అయితే ఈ స్పిరిచువల్ డౌన్లోడ్ కి ఎలాగ మనం హ్యూమనాయిడ్ అంటే ఇదంతా హ్యూమన్స్ కి అవుతుంది, కానీ మనం హ్యూమనాయిడ్ గా లాక్ అయి ఉన్నాం. ఈ హ్యూమనాయిడ్ గా ఉండడానికి ఏంటి అంటే దాన్నే మ్యాట్రిక్స్ అంటారు. మ్యాట్రిక్స్ అంటే మీరు ఇంగ్లీష్ లో వచ్చిన మ్యాట్రిక్స్ సినిమా చూడండి, అది మంచిగా చాలా అద్భుతంగా సినిమా తీశారు. దాంట్లో ఒక రకంగా ఒక కోణంలో మీకు అర్థం అవుతుంది ఈ మ్యాట్రిక్స్ లో మనం ఎలా ఎదుర్కొన్నాం. ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ అనేది అంటే మాయా. ఈ మ్యాట్రిక్స్ ఇంకో రకంగా రూపంలో చెప్పాలంటే మాయా. ఈ మాయ ఎలా క్రియేట్ చేయబడిందంటే ద సబ్ సీక్వెన్షియల్ హైరార్కీ ఫర్ ప్యారలర్ ఫిజికల్ రియాలిటీ. హైరార్కీ బై ది హైరార్కీ ఫర్ ఏ ప్యారలర్ ఫిజికల్ అంటే సబ్ సీక్వెన్షియల్ హైరార్కీ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న డివైన్ మ్యాట్రిక్స్ లో ఆ అందులోనే మళ్ళీ అంతర పరిధుల్ని క్రియేట్ చేయడం ద్వారా, అంటే మల్టీ డైమెన్షనల్ ఉన్న దాన్ని రెలవెంట్ గా అంతర పరిధుల్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అంతర పరిధులు క్రియేట్ చేయడం అంటే ఇక్కడ ఇది ఈ బ్లూ కలర్ వరకు మ్యాట్రిక్స్ అనేది అంటే దివ్య ప్రణాళిక అనుగుణమైన ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను ఆనుకొని అంతర పరిధుల్ని క్రియేట్ చేయడం జరిగింది. అంతర పరిధులు ఏంటంటే ఇది రౌండ్ ఉంది. రౌండ్ అంటే ఆత్మ యొక్క స్వేచ్ఛ, పరమాత్మ యొక్క
ఆ దివ్య ప్రణాళిక అనుగుణంగా ఉంటది ఈ రౌండ్. కానీ ఆ రౌండ్ ఉన్న ఆ కాస్మిక్ అలైన్మెంట్ కి ట్రయాంగులర్ గా కొన్ని మధ్యలో ప్యారలర్ గా ఏర్పాటు చేయడం, క్రియేట్ చేయడం జరిగింది. అంటే ట్రయాంగులర్ అంటే ఏంటంటే దీనికి కోణాలు ఉన్నాయి, అంటే పరిధులు ఉన్నాయి. ఈ పరిధులు మీరు గోడలుగా చెప్పుకోవచ్చు. అంటే ఒక జైలు లాగా ఒక బందీ అనేది మనల్ని బందీ చేయడం జరిగింది. అంటే ఈ ప్యారలర్ రియాలిటీకి అనుగుణంగా ఏదైతే సబ్స్టాన్షియల్ సీక్వెన్స్ ని ఒకటి క్రియేట్ చేసి అందులో ఆత్మని బందీ చేయడం అనేది ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ అనే ప్రణాళికని, అంటే డివైన్ మ్యాట్రిక్స్ ని ఈవిల్ మ్యాట్రిక్స్ గా మార్చబడింది. సబ్స్టాన్షియల్ గా ఇరికించడం అంటే మనం చూడండి, కొంతమంది తాంత్రికులు భూతాలని ఎలాగైతే ఒక గాజు సీసాలో బంధిస్తారో సుమారుగా మనకి ప్రపంచాన్ని కూడా మొత్తం ప్యారలర్ రియాలిటీకి అనుగుణంగా ఒక మల్టీ డైమెన్షనల్ రియాలిటీకి సబ్స్టెన్షియల్ గా భూమి మీద ఒక ప్యారలర్ డివైన్ మ్యాట్రిక్స్ కి ఆపోజిట్ ఒక డెవిల్ మ్యాట్రిక్స్ అందుకే రెడ్ కలర్ లో పెట్టాం. అది క్రియేట్ అయ్యి అందులో లాక్ అయ్యాం. దానికి ఏంటి ఎవిడెన్షియల్ ప్రూఫ్ అంటే ఇప్పుడు న్యూ జెనెటిక్ స్టడీస్ ఏం చెప్తుందంటే భూమి మీద ద ఒరిజినల్ ఓన్లీ 7 of all humans who have the ever lived in are లివింగ్ టుడే. అంటే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే భూమి మీద మొత్తం ఇప్పుడున్న 800 కోట్లు 7% మంది అసలు సిసలైన మానవులు బతికి ఉన్నారు. అంటే మానవ జెనెటిక్ అంటే నేను చెప్పిన దివ్య ప్రణాళిక అనుగుణంగా మనం యాక్టివ్ చేసుకొని, అంటే ఎన్లైట్మెంట్ లేకపోతే మనకు కావాల్సిన ప్రతిదాన్ని స్పిరిచువల్ డౌన్లోడ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు, అంటే ఆ పొటెంట్ డిఎన్ఏ ఉన్నవాళ్ళు, మ్యానిపులేట్ అవ్వకుండా ఉన్నవాళ్ళు 7% ఉన్నారట. ఇది స్టడీ జెనెటిక్స్ సైంటిఫిక్ స్టడీ చెప్తుంది. 93% ఆఫ్ హ్యూమన్స్, అంటే హ్యూమన్ డిఎన్ఏ ఉన్న ఒరిజినల్ హ్యూమన్ కోడ్ ఆఫ్ డివైన్ ఆర్డర్ కి సంబంధించిన ఉన్న వాళ్ళు 93% భూమి మీద నాశనము చేయబడ్డారు లేదా మార్చబడ్డారు, మ్యానిపులేట్ చేయబడ్డారు. దానికి ఇక్కడ రైట్ సైడ్ హ్యూమనాయిడ్ ప్యాటర్న్స్ దే నీడ్ యూ డిస్ట్రాక్ట్. అంటే మనల్ని ఎలాగా ఈ 7% మిగిలింది, మిగతా 90% పైగా ఎలాగ ఏ రకంగా మ్యానిపులేట్ చేశారు అంటే దట్ ఈస్ ఇదే డెవిల్ ఆర్డర్. డివైన్ ఆర్డర్ ని డెవిల్ ఆర్డర్ కింద మార్చింది. దేని ద్వారా మార్చారంటే దే ఆర్ అంటే పవర్ ఫ్యాక్టర్, మీద ఉన్న పవర్ ఫ్యాక్టర్ మ్యానిపులేట్ చేయడం, తర్వాత దాన్ని అంతా మనీ ద్వారా బ్రైక్ చేయడము, తర్వాత మీడియా ద్వారా, అంటే తర్వాత అంటే దాన్ని వాళ్ళు అంటే కొన్ని కార్పొరేట్ సంస్థల ద్వారా మనుషుల్ని రకరకాలుగా వాళ్ళ కండిషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం డే టు డే యాక్టివిటీస్ లో. ఇవేంతో దాన్ని డివైడ్ అండ్ రూల్, అంటే మతాలు లేదంటే టెర్రరిస్ట్ ని వీళ్ళే తయారు చేస్తారు. ఇవన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. తర్వాత దే కంట్రోల్ అవర్ మీడియా హౌస్లు, మనం నమ్మేవి, మనం టీవీలో అట్లా యాడ్లో చూసేవి అన్నీ ఈ కార్పొరేట్ సంస్థలు చేస్తుంటాయి. వాళ్ళు హ్యూమనాయిడ్ ప్యాటర్న్ క్రియేట్ చేసి మనల్ని హ్యూమనాయిడ్ గా, అంటే ఈ పర్సంటేజ్ ని పెంచుకుంటూ పోతున్నారు వీళ్ళు. అంటే ఈ 93ని 100% గా చేయడం వెనకాల వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, అసలు హ్యూమన్ లేకుండా భూమి మీద చేయడంలో, రోబోట్లుగా క్రియేట్ చేయడంలో వాళ్ళు ఎక్సిట్ చేయడానికి ఏంటి వాళ్ళ లక్ష్యాలు ఏంటి, ఉద్దేశాలు ఏంటి అన్నది రేపు ఎపిసోడ్ లో మనం చూద్దాం. ఎందుకంటే ఇదంతా మీరు ఎందుకు సనాతన ధర్మంతో ఉండడం వలన ఎంత సేఫ్, ఎంత రైట్ ఆర్డర్, ఎంత హైయెస్ట్ డివైన్ ఆర్డర్ అనేది తెలియడానికే కొంత ఇక్కడ మీకు ఇదంతా చూపించాల్సి వస్తుంది. అంటే మీకు ఇది కూడా తెలియాలి కదా, అంటే మనకున్న ప్రమాద గంటికల్ని మీకు టచ్ చేసి చూపిస్తే దానివల్ల మీరు సేఫ్ ప్యాటర్న్ మీద మీకు ఎక్కువ కాన్షియస్ కనెక్షన్, అంటే ఎఫెక్టివ్ గా వర్క్ చేయాలనే మీకు ఆ ఉద్దేశం కూడా దృఢపడుతుంది. కాబట్టి ఎందుకు సనాతన సర్వంగా అని చెప్పడానికి ఇవి కొన్ని ఇవాళ వరకు ఈ మాత్రం ప్రెజెంటేషన్ నేను తయారు చేశాను. ఓకే మాస్టర్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఇప్పుడు ఎలాగ టైం అయింది అంటే మనం వాళ్ళకి ఇదే మీకు హెవీ లోడ్ అయ్యి ఉంటుంది. సో రేపు నుంచి మనం రేపు టాపిక్ కొద్దిగా దీనికంటే కొద్దిగా విశేషమైన టాపిక్ తో ముందుకెళ్దాం.